అన్న నమస్కారం అన్న. నమస్తే అండి. చాలా సంతోషం అన్న. వెరీ థ్యాంక్ఫుల్ అన్న. అడగంగానే ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎట్లున్నారన్న, మెంటల్ గా లేదంటే ఫిజికల్ గా ఎట్లున్నారు? ఫైన్. కాకపోతే చాలా ఉద్రిక్తత పరిస్థితి, ఆందోళనలో ఉన్నాం. గత 15 రోజులుగా వి హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. న్యాయ పోరాటంలో ఉన్నాం. దేనికోసం పోరాడుతున్నారు? జస్టిస్ ఎందుకు మీకు? మొదటిది ప్రవీణ్ పగడాల గారి విషయంలో అనుమానాలకి సమాధానాలు రాలేదన్నటువంటి ఆ విషయంలో ఫైట్ చేస్తున్నాం, న్యాయం కావాలని. ఇప్పుడు రీసెంట్గా అది కంప్లీట్ క్లియర్ అవ్వకముందే రెండవది అజయ్ బాబుని అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్లి చెంచల్గూడ జైల్లో పెట్టారు కదా, ఈ విషయం కూడా ఫైట్ చేస్తున్నాం. ఆయన బయటకు తీసుకురావడానికి ఫైట్ చేస్తాం. ఇప్పుడు 2 సవాళ్ళు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అధిగమిస్తారా? అధిగమించాలనే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ నమ్మకం లేకపోతే ఫైట్ చేయలేం కదా. వి హ్యావ్ ద ట్రస్ట్, వి కెన్ గెట్ ద విక్టరీ. అన్న స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను నేను, ఒక ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే మీరు నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి కాబట్టి మిమ్మల్ని అడుగుతా. పోలీసులకు రాని అనుమానం మొదటి నుంచి మీకే ఎందుకు వస్తుంది? పాస్టర్ క్రైస్తవ సమాజానికి ఎందుకు వస్తుంది? అంటే సమాజానికి కాదు అనుమానం, ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయి. క్రైస్తవులు హైందవులు అని కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడికి అనుమానాలే ఉన్నాయి. ఎందుకంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఫుటేజెస్ కావచ్చు, అక్కడ ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, అన్ని కూడా. ఒక వ్యక్తి చనిపోయాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ని, ఆ మరణించిన స్థలాన్ని ఇమీడియట్గా పోలీసులు రెస్ట్రిక్ట్ చేయాలి. ఈ పాయింట్ నేను చాలా చోట్ల చెప్తున్నా. పోలీసులు దే హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ద ఏరియా, ప్రెమిసెస్ రెస్ట్రిక్ట్ చేయాలి. ఎందుకంటే ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, థంబ్ ప్రింట్స్ ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. కాబట్టి రెస్ట్రిక్ట్ చేయాలి. ఆ పర్సన్ ఎవరైనా సరే. అంటే కొంతమంది ఏమన్నారంటే ఆయన ప్రవీణ్ పగడాలని, అంటే అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న పర్సన్ తెలియదు అంటే, ఆయన ఎవరైనా సరే అట్స్ నెక్స్ట్. అది ఫస్ట్ ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఒక మార్క్ వేసుకుంటారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ప్రొటెక్ట్ చేస్తారు ఆ ప్లేస్. కానీ 40 hours వరకు ఆ స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాల. ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళిపోయారు కానీ ఆ స్థలాన్ని ప్రొటెక్ట్, ఎవడు పడతాడు వెళ్ళాడు, ఫోటోలు తీసుకున్నాడు, వీడియోలు తీసుకున్నాడు, తొక్కడం. ఇట్స్ అవర్ ఫస్ట్ ప్రశ్న. మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే ఇది, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ నిర్లక్ష్య ధోరణి వహించారు? రెండవది, సో ఆ వ్యక్తి యాక్సిడెంట్లో మరణించాడని మీరు చెప్పినట్టుగా నమ్ముదాం, ఒకసారి అనుకుందాం. ఆయన మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. మీరు చూసిన ఫుటేజెస్లో ఎక్కడ కూడా మొత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి ఆ చనిపోయే స్పాట్ వరకు వీ డి నాట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ టు రికగ్నైజ్ హిస్ ఫేస్. ఆయన ముఖం కనిపించేలాగా మనకి ఏ ఆధారం లేదు. కారణం ఏంటంటే హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. ఆయన అలసిపోయి తాగేసి డీహైడ్రేట్ అయిపోయి రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చున్నాడని ట్రాఫిక్ పోలీసు 2 గంటలు కూర్చున్నాడని చెప్పిన దగ్గర కూడా అంత అలసిపోయిన వ్యక్తి కూడా మాస్క్ తీల. అంటే అంత మాస్క్ పెట్టుకున్నాడు. అంటే ఆయన బండి నడుపుతూ చనిపోయే టైంలో కూడా ఒకవేళ యాక్సిడెంట్ అయితే మాస్క్ తీయలేదు, తీయకుండా పడిపోయాడు, చనిపోయాడు అనుకుందాం. ఆయన బాడీ మొత్తంలో హెడ్ టు టిప్ ఆఫ్ ద టో, తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడ గాయాలు లేవు. గాయం ఉన్నది ఒక్క లిప్ భాగంలో కట్ అయిపోయింది, డీప్గా ఇంజూరీ అయింది, దాంతో చనిపోయాడు ఆయన అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మాస్క్ పెట్టుకున్నాడు, డీప్గా గాయమైంది. మాస్క్ ఏమవ్వాలి? లోపలికి వెళ్ళిపోవాలి, చిరిగిపోవాలి, బ్లడ్లో ముద్ద అయిపోవాలి, రక్తంలో ముద్ద అయిపోవాలి కదా, తడిచిపోవాలి. కానీ మాస్క్ నీట్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టున్నారు చక్కగా. దెబ్బ అయింది ఎక్కడ, గాయమైంది ఎక్కడ తెలీదు. తెలిస్తే వాళ్ళని బయటకు తీసుకురామని ఫైట్ చేస్తాను. మీరు ఎట్లా అంటారు అంటున్నా. నోటికి ఉన్న మాస్క్ పక్కన ఎలా ఉంది, ఫోల్డ్ చేసి ఉండొచ్చు కదా. దెబ్బ అయింది నోటికి కదా, ఎలా పడిపోద్ది? అంటే నేను పడే ముందే మాస్క్ ఎగిరిపోద్దా? ఫస్ట్ మాస్క్ ఎగిరిపోయి తర్వాత ఈయన పడతాడా? గాయమైనదే నోటి మీద. అంటే మాస్క్ సేఫ్ సైడ్ అయిపోవడానికి పక్కకి వెళ్ళిపోయింది అంటారా ముందే? అంటే ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా కామెడీగా ఉంటాయి, అది కరెక్ట్ కాదు కదా. సరే, ఆ పడటంలో మాస్క్ ఏదో పాపం దురదృష్టవశాత్తు చనిపోయినప్పటి నుంచి ఆయన చంపేసిరు అనుమానాలు ఉన్నాయి అన్నట్టు కదా. ఇప్పటి వరకు ఎందుకు అనుమానాలు ఉంటాయి? ఏ రకమైన ఆధారాల మీద లేదు, కేవలం అనుమానాలనే చెప్పి ఇష్టానుసారంగా ఏ పాస్టర్ నచ్చితే ఆ పాస్టర్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోవడం, ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీడియోలు చేయడం, ఏందనుకోవాలి ఇది? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ బ్రదర్. ఇప్పుడు ఏంటంటే నేను క్లియర్గా చెప్తుంది, అనుమానం ఎవరికైతే ఉంటుందో, అనుమానం ఉన్న దగ్గర ఆధారం ఉండదు. ఆధారం లేకనే అనుమానం. అనుమానం ఒకటి వచ్చిందంటే ఆధారం చూపించాల్సింది మీరు. ఇప్పుడు నేను కుందేలు పట్టుకున్నా, దీనికి 4 కాళ్ళు లేవన్న అనుమానం అంట. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్ గా అనౌన్స్ చేసేదాకా ఎందుకు ఆగుతలేరు మీ పాస్టర్లంతా కూడా? ఏం అనౌన్స్ చేసేదాకా? పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ లేదంటే ఇంకా రావాల్సిన రిపోర్ట్స్ వచ్చేదాకా మీరు ఎందుకు ఆగుతలేరు? అదే చెప్తున్నా. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చే వరకు మేము ఆగకుండా ఏం చేస్తున్నాము? అది మర్డర్ అని చెప్పటంలా. ఈ ఫుటేజ్ లో ప్రవీణ్ గారు కాదంటున్నాం.
మేము డిస్కస్ చేస్తుంది, మేము అనుమానం పడుతుంది ఏంటంటే ఒక ఫుటేజ్ చూపించారు, కొవ్వూరు టోల్ ప్లాజా ఫుటేజ్ చూపించారు. ఇక్కడ ప్రవీణ్ పగడాల దాకా అంత దూరం వెళ్ళకండి, వారు ఇల్లు దగ్గర నుంచి బయలుదేరిన ఒక 25-30 మినిట్స్కే ఎల్బీ నగర్ వైన్ షాప్ లో మందు కొన్నాడు అనే విజువల్స్ ఉన్నాయి. అంటే ఒక మనిషి ఇంత పెద్ద విశ్వనగరంలో, ఇంత జనాభా ఉన్న విశ్వనగరంలో ½ అవర్ లో ఒక మనిషిని కిడ్నాప్ చేసేసి, లేదంటే ఆ మనిషి ప్లేస్ లో ఇంకో ఆల్టర్నేట్ మనిషిని పెట్టి ఆ డ్రెస్ కోడ్ అదంతా మార్చి ఎట్లా సాధ్యం అవుతుంది? అది ఒకటి చెప్తున్నా, అసలు ప్రవీణ్ పగడాల గారు ఎవరు, ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఆయన ఫీల్డ్ ఏంటి? పాస్టర్, బేసిక్లీ హీస్ పాస్టర్. ఆయన 2 సాఫ్ట్వేర్ కంపెనీస్కి CEO. ఆయన వెరీ వెల్ సెటిల్డ్. ఆయన స్టేచర్ వేరు, ఆయన స్థాయి వేరు, ఆయన హోదా వేరు. అయితే ఆయన బయలుదేరింది ఎక్కడికి? మీటింగ్ కోసం బయలుదేరాడు. ఇప్పుడు పొద్దున్నే మందు కొట్టి బయలుదేరాలనుకుంటే ఆ వాసన సాయంత్రానికి దిగిపోద్దా? దిగిపోదు. ఒక మనిషి రోజుకి ఎన్నిసార్లు తాగుతాడు? ఒకసారి తాగుతాడా? 4 సార్లు తాగుతాడా? అది కూడా ప్రయాణం చేయాల్సిన వ్యక్తి, దట్టు బైక్ మీద ప్రయాణం చేయాల్సిన వ్యక్తి. ఆయన రోడ్డు మీద మా లిక్కర్ మార్ట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. రెండో ప్రశ్న ఏంటంటే, అసలు ప్రవీణ్ పగడాల గారి ఫుటేజ్ తీయటానికి మీరు ఎందుకు వైన్ షాప్స్ లో వెతుకుతున్నారు? ఇది నా ప్రశ్న, మొదటి నుంచి ఇదే నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన వైన్ షాప్ లో ఉన్నాడు కాబట్టి వెతకడం. అక్కడ ఎందుకు ఎత్తుకుతున్నారు? రెస్టారెంట్లో ఎందుకు ఎతకట్లేదు ఆయన కోసం? లేదంటే రోడ్ల మీద ఎందుకు ఎతకట్లేదు? హోటల్స్ లో ఎందుకు ఎతకట్లేదు? లేవా టోల్ గేట్ల దగ్గర ఫుటేజెస్? ఓన్లీ రోడ్ల మీద వైన్ షాపుల్లో ఫుటేజ్ మాత్రమే ఉంది. ఆయన ఎక్కడ భోజనం చేయలేదా? ఎక్కడ మజ్జిగ తాగలేదా? ఎక్కడ మొహం కడుక్కోలేదా? ఎక్కడ హెల్మెట్ తీయలేదా? ఈ ఫుటేజులు కాకుండా మీకు దొరుకుతున్న ఫుటేజులు 2. ఒకటి బైక్ నడుపుకుని పోయి కింద పడుతూ లేస్తున్నది, రెండోది వైన్ షాప్ లో వైన్ కొనుక్కుంటుంది. హైదరాబాద్ లో లిక్కర్ మార్ట్ లో కొన్నాడన్నారు, ఇక్కడ ఏలూరు దగ్గర మందు కొన్నాడన్నారు. మరి కొన్న మందు తాగింది లేదే? ఎక్కడ ఉంటున్నాడు? అంటే రన్నింగ్ లో పైప్ లో స్ట్రా వేసుకుని ఏమన్నా తాగుతున్నాడు ఆయన? అంటే ఇదంతా ఎలా ఉందంటే కంప్లీట్ గా అదేదో ఒక క్రియేట్ చేస్తున్న స్టోరీ లాగా. చెప్తున్నట్టు ఆ మనిషి మీద అతన్ని చంపేసి లేదంటే అతని లాగా ఇంకో మనిషిని పెట్టి క్రియేట్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరికి ఉంటుందో మాకు తెలియదు. ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరుంటుందో మాకు తెలియదు. ఎందుకంటే ఆయన మీద ఎవరికి గ్రడ్జ్ ఉందో, లేదంటే మతోన్మాదులో, లేదంటే బిజినెస్ పరంగా ఉందో, ఏ సైడ్ గా ఉందో నాకు తెలియదు. మతోన్మాదులు అనే పదం మీరు ఎందుకు వాడుతున్నారు? మతోన్మాదులు అనే పదం వాడాల్సిన కారణం ఏంటంటే, ఆయన ఓపెన్ గా తన ఫేస్బుక్ ప్రొఫైల్లో నాకు థ్రెట్ ఉంది మతోన్మాదుల నుంచి, ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు నన్ను చంపుతామని ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ చేసి, షమి అనే వ్యక్తి నువ్వు కనిపిస్తే నీకు 4 జీరేస్తా, కళ్ళు పెడతా, గుడ్లు వీక్తా అన్నాడు. మరి మీరు ఎందుకు పొద్దున లేస్తే హైందవ సమాజాన్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? ముస్లింలు కూడా చేసి ఉండొచ్చు కదా, ఆ కోణంలో ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు నేను హైందవుల్ని బ్లేమ్ చేయటం లేదు, ముస్లింలను బ్లేమ్ చేయట్లేదు. నాకేంటంటే ఆ ఫుటేజెస్ ఇప్పుడు వరకు ఏవైతే చూపించారో, ఆయన మరణించినటువంటి ఆ ఇన్సిడెంట్, ఆ ప్రమిసెస్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బట్టి ఇది యాక్సిడెంట్ లాగా లేదు, హత్యలాగా ఉంది అన్న కోణంలో నేను మాట్లాడుతున్నా. ఆ ఫుటేజెస్ అఫీషియల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందా? పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. టోల్ ప్లాజా ఫుటేజెస్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్, వైన్ షాప్ ఫుటేజెస్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని నేను అనౌన్స్ చేశాను, క్లియర్ గా అనౌన్స్ చేశాను. ఇప్పుడు టోల్ ప్లాజా ఫుటేజ్ విషయానికి మనం వస్తే కనుక, ఫస్ట్ ఫుటేజ్ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర తీశారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ చాలా హైట్ ఉంటుంది, 6 ఫీట్ హైట్ ఉన్న పర్సన్ అయితే తప్ప రోడ్డు మీద కాలు పూర్తిగా మోపలేడు. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద కూర్చున్నది ప్రవీణ్ పగడాల అయితే ఆయనకు కాళ్ళు అందవు, ఇలా పెడతాడు, ఆయన కాళ్ళు ఇలా పెడతాడు, బెండ్ అవ్వవు, నిలువుగా స్ట్రైట్ గా కాళ్ళు పెట్టినా కూడా ఇలా టో మీద పెడతాడు రోడ్డు మీద. ఎందుకంటే మిగిలిన ఫుటేజెస్ అన్ని చూస్తే అలాగే ఉంది. కానీ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఇలా కాలు పెట్టాడు, ఇంకా కాలు ఇంకా పొడవు ఉంది కాలు, ఇంకా బెండ్ అయ్యింది, కాలు పూర్తిగా పెట్టాడంటే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఉన్న వ్యక్తి 6.1 కానీ 6.2 కానీ హైట్ ఉన్న పర్సన్. ప్రవీణ్ పగడాల గారి హైట్ 5.7, నా హైట్ ఒక మీడియం హైట్ అయింది. సో ఆ ఫుటేజ్ లో ఉన్నది ఆయన కాదు అని మేము అనుమానాలు వ్యక్తపరిచాము. ప్రూవ్ చేయాల్సింది ఎవరు? మా ఆధారం ఏంటి? అంత హైట్ ఉండడు. దాన్ని నిరూపించాల్సిందే ప్రభుత్వం వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు నిరూపించాలి. ప్రశ్నలు వేస్తూనే వెళ్తున్నాం, సమాధానాలు రావటం లేదు. మొట్టమొదటి నుంచి ఆయన మరణించిన స్థానం నుంచి 100 ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు పెరుగుతూనే పోతున్నాయి తప్ప ఆన్సర్స్ రావటం లేదు. ఎవడో నాలాంటోడు మాట్లాడితే అగ్రెసివ్గా కొంచెం లాజికల్గా మాట్లాడుతుంటే మా గొంతు నొక్కేస్తున్నారు, మా నోరు ముగించేస్తున్నారు, లోపలేస్తామంటున్నారు, నోటీసులు పంపిస్తున్నారు.
ఏం తప్పు చేసామని చేస్తున్నారు? ఏం తప్పు చేయలేదా మీరు? చేయలేదు. 100% 1000% చేయలేదు. అభినయ్ గారు ఏం తప్పు చేయలేదా? ఛాన్సే లేదు అసలు. ఏం తప్పు చేయలేదా? నో ఛాన్స్. ఎందుకు ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి లేని బాధ మీలాంటి పాస్టర్లకు ఎందుకు వచ్చింది? కాయిన్ కి ఒకవైపే ఉంది, రెండో వైపు మేము చూపిస్తాం, డెఫినెట్ గా గుండు కొట్టించి రోడ్ల మీద తిప్పుతాం, డెఫినెట్ గా ప్రతాపం చూపిస్తారు. అంటే ఇవన్నీ ఏందన్నట్టు దీన్ని ఎట్లా చూసుకోవాలి? డెఫినెట్ గా అన్నాను. మీరన్న ఫస్ట్ చెప్తాను, ఫ్యామిలీకి లేని ప్రాబ్లం మీకేంటి? ఫ్యామిలీకి ఎందుకు ప్రాబ్లం లేదంటే నేను చెప్తాను. కేసు ఫైల్ అయిన దగ్గర నుంచి నేను ట్రావెల్ అవుతున్నా ఈ ఇష్యూలో. ఆయన చనిపోయిన దగ్గర నుంచి నేను ట్రావెల్. పరిచయమా గతంలో? 2-3 సార్లు నేను మాట్లాడాను. అంత డీప్ క్లోజ్నెస్ ఏం లేదు కానీ పరిచయం. అయితే ప్రవీణ్ పగడాల గారు మరణించిన దగ్గర నుంచి ఆ టైం నుంచి నేను ఫాలో అప్ చేస్తూనే ఉన్న ఇష్యూలో కంటిన్యూ అవుతున్నా. ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబీకులు స్టేషన్లో, అంటే హైదరాబాద్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ కంప్లైంట్ నమోదు చేస్తున్న టైంలో నేనున్నాను, మిగతా పాస్టర్స్ అందరు ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి బావమర్ది తర్వాత కొంతమంది వచ్చారు, ఓ 4-5 మంది వచ్చారు అక్కడికి కేసు ఫైల్ చేయడానికి. వాళ్ళు కంప్లైంట్ రాస్తుంటే ఈ మేజర్ పాయింట్స్ నేను చెప్తుంటే వీటికి ఆన్సర్లు ఎవరు చెప్పట్లేదు నాకు. అక్కడ రాస్తుంటే నేను దగ్గరికి వెళ్ళి ఏం రాస్తున్నారు చూస్తున్నా, నిలబడుకొని చూస్తుంటే అక్కడ ఎస్ఐ గారు, కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి అంటే ఆయనకు నాకు అడ్డు నిలబడ్డారు. నేను అన్నాను, సార్ సైడ్ తీయండి, నేను చూస్తాను. అంటే ఎందుకు చూస్తారు మీరు, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? నేను డిస్టర్బ్ ఏం చేయను సార్, ఐ జస్ట్ వాంట్ టు సీ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రాసే స్టేట్మెంట్ మీద మీకు నమ్మకం లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, రాస్తుంది ఫ్యామిలీ మెంబర్. సారీ, రాస్తుంది ఫ్యామిలీ మెంబర్. అంటే నేను డౌటెడ్లీ చూడాలనుకోలేదు, మామూలుగా చూస్తున్నా, రాస్తున్నారు కదా చూస్తున్నా. నాకు ఆయనకు అడ్డుపడ్డారు వీళ్ళు. ఒక 10 నిమిషాల వరకు కాన్వర్సేషన్ ఆర్గ్యుమెంట్ జరిగింది పోలీసు వాళ్ళకి నాకు. ఫైనల్ ఏమన్నారంటే చూసుకోండి అని వదిలిపోయారు. నేను చూసా ఆ కంప్లైంట్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒకసారి చదివాను, ఇంగ్లీష్లో రాశారు కసుగా. ఆ చూస్తే వాళ్ళు ఏం రాశారంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించిన ఫుటేజ్ని బట్టి మాకు ఇది యాక్సిడెంట్గా అనిపించింది. ప్రవీణ్ పగడాల గారు తనకై తానే అప్పటికి డీహైడ్రేట్ అయిపోయి బండి నడపలేని స్థితిలో తనకు తానుగా పడిపోయి చనిపోయాడు అని కంప్లైంట్ రాశారు. ఇలా ఎందుకు రాశారు అని నేను ప్రశ్నించాను. ఎందుకంటే సస్పీషియస్ డెత్ అని అందరూ చెప్తున్నారు, అనుమానాస్పదముగా రాయాలి కదా, ఎందుకు ఇలా రాశారు, ఎలా రాయాలనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నేను చెప్తాను అని నేను ప్రశ్నిస్తే ఆ పేపర్ చూసుకుని నేను చింపేశాను. ఆ కంప్లైంట్ పేపర్ నేను చింపేస్తే వాళ్ళు అప్పుడు లేచి, మిగతా పాస్టర్స్ అందరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అప్పుడు లేచి వాళ్ళు అన్నది ఏంటంటే, మాకు థ్రెట్ ఉంది, మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు, మా స్వార్థం ఏంటి, నెక్స్ట్ ఇంకో సేవకుడికి ఇలాంటివి జరగకూడదు, ఇంకో పాస్టర్కి ఇలాంటి దుర్ఘటన రాకూడదు అని మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు, మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది కాబట్టి మా సేఫ్టీ మేము చూసుకుంటున్నాం, మేము ఇక్కడ నుంచి బాడీని మేము తీసుకుపోవాలనుకుంటున్నాం అని చెప్పారు. సో దే క్లియర్లీ అనౌన్స్ దట్ వీ హ్యావ్ థ్రెట్, భయపడుతున్నాం మేము మాకు అని చెప్పి ప్రవీణ్ గారి భార్య మీకు చెప్పిందా, సిస్టర్ మీకు చెప్పిందా? అక్కడ కంప్లైంట్ రాయటానికి వచ్చిన వాళ్ళు చెప్పారు. ఇంకోటి రెండవది, ప్రవీణ్ గారి భార్య జెసికా గారు 2 సందర్భాల్లో మాట్లాడారు, 2 చోట్ల కూడా. ఆవిడ మొదటి వీడియోలో ఆవిడ ఏమన్నారంటే, పగ తీర్చుకోవడం మన వంతు కాదు, డోంట్ టేక్ రివెంజ్. అంటే యాక్సిడెంట్ అయితే రివెంజ్ తీర్చుకుంటాం ఎవరి మీదైనా? ఆవిడ మాటలు మనం బాగా లాజికల్గా థింక్ చేస్తే, పగ తీర్చుకోవద్దు, వదిలేద్దాం, దేవుడు చూసుకుంటాడు అన్నారు. అంటే ఆవిడ మైండ్లో కూడా దీని వెనకర చంపిన వ్యక్తులు ఎవరో ఉన్నారన్నట్టు కోణంలోనే ఆవిడ పగ తీర్చుకోవద్దు, మీరు సైలెంట్గా ఉండండి, దేవుడికి వదిలేద్దామని చెప్పారు. రెండవ వీడియోలో కూడా ఆవిడ యేసు ప్రభు మనల్ని ఎలాగైతే క్షమించాడో మనం కూడా వాళ్ళని క్షమించేద్దాం అన్నారు. క్షమించటం అంటే ఎవరిని క్షమిస్తారు? తప్పు చేసిన. అంటే ఈ మరణం వెనకాల తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. 2 సందర్భాల్లో జెసికా గారు మాట్లాడుతూ చాలా క్లియర్గా ఆవిడ క్షమించేద్దాం అన్న మాటని వాడారు. సో దీన్ని బట్టి అర్థం ఏంటి? డైరెక్ట్ గా క్షమించేద్దాం అనలే, మీరు అనుకుంటున్నట్టు ఈ మరణం వెనకాల ఇంకెవరైనా హస్తం ఉంటే వాళ్ళని దేవుడు క్షమించాలని మనం కోరుకుందాం అని చెప్పిందా? మీరు అనుకున్నట్టు అని చెప్పిందామే. డెఫినెట్లీ అదే జరిగింది కాబట్టి వాళ్ళని క్షమించేద్దాం అని అనలేదు. మీరు ఒకసారి ఆ వీడియో మరలా ఒకసారి చూడండి, ఫస్ట్ మాట్లాడిన వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం పగ తీర్చుకోకూడదు, దేవుడు క్షమించాడు కూడా మనం క్షమించేద్దామని క్లియర్గా ఆవిడ చెప్పారు. సో ఆ ఫ్యామిలీకి లేని బాధ మాకెందుకు అన్నారు కదా, సరే అలాగే అనుకుందాం. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదా? టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ, టోటల్ వరల్డ్ వైడ్ గా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. మరి మీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఏడబడుకున్నది, నాకు ఇతర మతస్థుల పట్ల
ఇబ్బంది ఉందని చెప్పినాడు. మీ క్రైస్తవ సోదరులు ఎక్కడ వాడుకున్నారు, ఏ మత నిద్రలో ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? ఈ రోజు మేమందరం యాక్టివ్గానే ఉన్నాం, ఎక్కడెక్కడే ఉన్నాం. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆయన నాకు ప్రాణహాని ఉందని చెప్పాడు. అవును, ప్రాణహాని ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు ఏం చేసి చెప్తున్నా. ఇప్పుడు అభినయ్ దర్శన్ అనే నేనే ప్రాణహాని ఉందని చెప్పాననుకో, ఫేస్బుక్ లో పెట్టా లేదా యూట్యూబ్ లో పెట్టాను, పట్టించుకోరు. అంటే ఏంటంటే మా క్రైస్తవుల సిద్ధాంతం ఏంటంటే మాది ప్రేమతత్వం. నేను చెప్పాను, నేను చెప్పాను నాకు ప్రాణహాని ఉంది, ఎవరు చంపుతా అన్నాను. మా క్రైస్తవులందరూ ఏం చేస్తారంటే అందరూ ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, భోజనం మానేసి ఉద్యోగం మానేసి 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అభినయ్ దర్శన్కి ప్రాణహాని ఉంది ప్రభా ఏం కాకుండా చూసుకొని దేవునికి ప్రార్థన చేస్తారు తప్ప ఎవరు కూడా అభినయ్ దర్శన్ విషయంలో చేసిరా? మరి మీరు డెఫినెట్ గా చేసిరా? డెఫినెట్ గా. మరి ఎందుకు ఆ మనిషి బతికలేడు ఇప్పుడు? ఒకటండి, దేవునికి మనం వదిలేస్తాం, దేవుణ్ణి మనం రూల్ చేయలేం, దేవుణ్ణి మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే అంటే మీ యేసుక్రీస్తు కూడా ఏం చేయలేడు అన్నట్టు. ఏం చేయలేడు కాదు, అది ఆయన ఇష్టం. ఎప్పుడు వరకు మానవుడు బ్రతికుండాలి, ఎప్పుడు మరణించాలి, బర్త్ అండ్ డెత్ డిసైడెడ్ బై గాడ్. అంటే ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి ఆ రోజు చనిపోవాలని దేవుడే డిసైడ్ చేసిన అంటారు మీరు? మనిషి పుట్టుక మరణం అనేది దేవుని చేతుల్లో ఉంటది. దేవుడే డిసైడ్ చేసింది కదా ఆ రోజు చనిపోవాలని. ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి ఆ రోజు అలా ఆ సంఘటనలో చనిపోవాలని మీరు చెప్పే సంఘటనలో దేవుడే డిసైడ్ చేస్తారు. బర్త్ అండ్ డెత్ డిసైడెడ్ బై గాడ్. అంటే డెత్ ని ప్రవీణ్ పగడాల గారి డెత్ ని యేసుక్రీస్తు డిసైడ్ చేసినట్టే కదా. ప్రపంచంలో ఏ మానవుడైనా, ఎంతటి గొప్ప మానవుడైనా, నేనైనా, మనిషి పుట్టుకని మరణాన్ని డిసైడ్ చేసేది దేవుడే కదా. ఎస్, దేవుడే. మరి దేవుడే తీసుకెళ్ళిపోయిన తర్వాత మీకు ఇంకా అనుమానాలు ఎందుకు ఉంటాయండి? మీరు చెప్పే లెక్క ప్రకారం ఇక్కడ మనుషులు చేసింటారు కదా, ఇక్కడ మనుషులు దీని వెనకాల ఉన్నారేమో అన్నటువంటి అనుమానమే. మళ్ళీ మనిషి దగ్గరికి వస్తున్నారు. నేను ఏమంటున్నా, దేవుడి కాన్సెప్ట్ లో మాట్లాడదు. దేవుడి కాన్సెప్ట్ లో మాట్లాడదు. ఒకటి సింపుల్ చెప్తున్నా, మనిషి మరణం దేవుడు నిర్ణయిస్తాడండి. కానీ ఇక్కడ ఎవరైతే కుట్రపూరితంగా చేశారో వీళ్ళని దేవుడు పెట్టడు, వీళ్ళని దేవుడు ఉసిగొలిపి మీరు చెయ్యండి అని దేవుడు చేయడు. మరి ఎందుకు ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని మీ యేసుక్రీస్తు ఎందుకు కాపాడలేకపోయాడు ఆ సంఘటన నుంచి? ఒకవేళ జరిగి ఉంటే ఒకటి చెప్తున్నాను, అభినయ్ దర్శన్ 1990లో పుట్టాడు, 2029 వరకు బ్రతకాలి అనేది నా లైఫ్ టైం అనుకోండి. 2029 వరకు ఉండాలి. 2029 జనవరి వరకు నేను బ్రతికుండాలి అంటే పలానా డేట్ పలానా టైం వరకు, అంతవరకు నాకు యాక్సిడెంట్ అయినా, నా మీద ఏమన్నా హత్యా ప్రయత్నాలైనా, నేను కింద పడినా, జబ్బు వచ్చినా, ఏమైనా సరే 2029 జనవరి 12వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు నేను సేఫ్గా ఉంటాను. ఎందుకంటే దేవుడు పెట్టిన నా ఎక్స్పైరీ డేట్ వరకు నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. ఆ డేట్ ఆ టైంకి వచ్చేసరికి నేను ఎక్స్పైర్ అవ్వాలన్న టైంలో మాత్రం నన్ను దేవుడు తీసేసుకుంటాడు. దేవుడు ఒక టైం పెట్టేసి ఉంటాడు, అక్కడి వరకు నన్ను ప్రొటెక్ట్ చేశాడు. అట్ ద ఎండ్ నా ఎక్స్పైరీ టైంలో మాత్రం తీసేసుకుంటాడు. నా దగ్గర ఇట్లా మాట్లాడుతురా లేదంటే ప్రతి స్పీచ్ లో ఎక్కడైనా ఇలా మాట్లాడతాను, ఇదే రకం కామెడీగా మాట్లాడతారా? ఎక్కడైనా నా చూసుకున్న నా ప్రీచింగ్, నా వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ప్రీచింగ్. మాస్టర్ జాన్ పాల్ గారు అని పేరు విన్నారా? తెలుసు, కడప, నాది కూడా కడపే. ఓకే, ఐడియా ఉందా? ఇన్నా కలిసిరా? మీ ఎప్పుడైనా కలుస్తుంటారా? కలిసాను. ఆయన కొన్ని రోజులు ఏం మాట్లాడుతారో వింటున్నారా? వింటున్నాను. ఏమంటున్నాడు ఆ వ్యక్తి? అంటే ఒక అంశం అయితే విన్నా, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన ఇది యాక్సిడెంటే అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు క్రైస్తవుల్ని. కానీ అది యాక్సిడెంట్ కాదు, అది యాక్సిడెంట్ అని మీ క్రైస్తవ సమాజమే కొంతమంది అంటున్నారు. లేదు ఇందులో అనుమానాలు ఉన్నాయని మీలాంటి వ్యక్తులు అంటున్నారు. ఎవరిని నమ్మాలి? ఒకటి చెప్తాను, మీ క్రైస్తవులే అంటే మా క్రైస్తవులు అందరు పరమాత్మలు ఏమి ఉండరు. మా క్రైస్తవుల్లో కూడా కొంతమంది దుర్మార్గులు ఉంటారు, దొంగలు లంగలు ఉంటారు. డెఫినెట్ గా ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. నమ్ముతారు మీరైతే? ఖచ్చితంగా ఉంటారు. ప్రతి రంగంలో, ప్రతి ఫీల్డ్లో, ప్రతి ప్రొఫెషన్లో, ప్రతి మతంలో దొంగలు ఉంటారు, వెధవలు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. కానీ క్రైస్తవ సమాజంలో మొత్తం దొంగలే ఉంటారని చెప్తాను. మొత్తం ఉండరు, మొత్తమే ఉంటారు, ఉండరు. సమస్య లేదు, ఒకరిద్దరు మంచి పేర్లు చెప్పండి మీరు పాస్టర్లలో. ఒకరిద్దరు ఎందుకంటే మోర్ దాన్ ఎనఫ్, చాలా. నేను కౌంటింగ్ చేయనంత మంది మంచి పేర్లు చెప్పగలను. మీరు ఒక మంచి పని చేస్తున్నారు, ఇదే మీరు వస్తున్నారని చెప్పి నేను ఒక వేరే పాస్టర్ ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? అభినయ్ ఏముంది, ఆయన శవాలను అడ్డు పెట్టుకొని ఏదో ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ కావాలని చూస్తున్నాడు అని చెప్పి ఒక మాట అన్నాడు. లేట్ ఇంకో ఇదే అజయ్ బాబు గారి దగ్గర మీరు ములాఖాత్ పోయారు కదా, అదే వ్యక్తి పేరు చెప్తే ఆయన కొన్నేళ్ల కింద చాలా పూర్ స్టేజ్ లో ఉన్నాడు, ఇప్పుడు అంతా 2-3 బిల్డింగ్లు కట్టుకున్నాడు, ఆయన కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్. అంతా ఒక పాస్టర్ గురించి ఇంకో పాస్టర్ అడిగితే దొంగలు లంగలు అని చెప్తారు తప్ప ఆ పాస్టరు దైవజనుడు లేదంటే బైబిల్ని అనుసరించేవాడు దైవభక్తుడు అని ఎవడు అన్నాడు. ఎందుకు? కారణం ఏంటి? ఇట్స్ నాట్ అబౌట్ క్రిస్టియానిటీ అండి, ఇది క్రైస్తవ్యం గురించి కాదు. నేను అంటుంది అంటే ద హ్యూమన్ నేచర్, మానవ నైజం ఏంటంటే మన పర్టికులర్ గా నేను ఒకటి చెప్తున్నా. అభినయ్ గారు, ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి చనిపోతే ఎవ్వరు బాధపడతలేరండి. నేను చెప్తున్నా కదా, మీ క్రైస్తవ సమాజం కూడా బాధపడతలేరు. ఇది ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? హౌ కెన్ యు సే?
హౌ క్యాన్ యూ సే దట్? ఒక్క అభినయ్ బాధపడితే లేదంటే అభినయ్ అనే వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే సమాజం మొత్తాన్ని మేము బదనాం చేస్తారా? మీరు ఎంతమంది క్రైస్తవ సోదరులు ఉన్నారు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో? ఎంతమంది వచ్చారు మరి అక్కడికి? ఎంతమంది మాట్లాడుతున్నారు? మీరు చూసారు బరియల్ టైంలో మీరు ఉన్నారా? ఎంతమంది వచ్చారు? కొన్ని వేల మంది వచ్చారు. మొత్తం ప్యారడైజ్ వరకు కూడా రోడ్ బ్లాక్ అయిపోయింది. కొన్ని దాదాపుగా 50-60 మంది పోలీసులు వచ్చారు అక్కడ ప్రొటెక్ట్. హైదరాబాద్ సిటీ అండి, 10 నిమిషాలు మనం కార్ ఆపేస్తే అదే రోడ్ బ్లాక్ అవుతుంది. బరేలీ ఎక్కడ తెలుసా? పరేడ్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ లో బరేలీ ఉంది. అక్కడ నుంచి ప్యాక్ అయిపోయింది. ప్యారడైజ్ సెంటర్ వరకు, చౌరస్తా వరకు మొత్తం ప్యాక్ అయిపోయింది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక క్రైస్తవులకు సంబంధించిన పాస్ట్ చనిపోతే అంత జనము ఎక్కడ కూడా తరలి రాలేదు. నేను చూసినటువంటి నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా. సరే వచ్చి ఉండొచ్చు, సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ప్రేమ లేకపోతే వస్తారా? వెల్ నోన్ పర్సన్ లేదంటే క్రైస్తవ సమాజంలో వెల్ నోన్ పర్సన్ అని రాలేదు. అదే వ్యక్తి నార్మల్ గా చనిపోయిన అంతమంది వచ్చి ఉండరు. ఒక 100 మంది, ఒక 500 మంది వచ్చి ఉంటారు. ఎందుకు వచ్చారంటే ఆయన మీద ఒక సానుభూతితో, గౌరవంతో, ఈయన వెనక ఏదో కుట్ర జరిగింది అన్నటువంటి తెలియని ఆందోళనతో ఆయనను చూడాలి, చివరిసారి ఆయన ఒక్కసారి కలుసుకోవాలని ప్రేమతో వచ్చారు. మీరు అన్నారు కదా క్రైస్తవులకు ప్రేమ లేదు ప్రవీణ్ పగడాల గారు. ఇది ఎలా చెప్తున్నారు మీరు? నేను వేల ఫోన్లు మాట్లాడుతాను లాస్ట్ 10-15 days నుంచి. సమ్ thousands of calls I have been attending. thousands of calls. ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కలిసే ప్రయత్నం చేసిరా మీరు? చాలా ప్రయత్నం చేశారు. కలిసిరా? కలవలేదు. వాళ్ళు రిజెక్ట్ చేస్తురా? ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళు. దాని అర్థం ఏంది? అర్థం ఏంటంటే ఒక వ్యక్తుల్ని, ఒక శవాల మీద రాజకీయాలు చేసే వ్యక్తుల్ని వాళ్ళు కలవడానికి ఇష్టపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. రాజకీయం అంటే ఏంటి అసలు? ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరే కాదు చాలా మంది, కొంతమంది మా పాస్టర్స్ లో కూడా, మా క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారు. రాజకీయం అంటే ఏంటి? వాట్ ఈస్ పాలిటిక్స్? ఏంటి రాజకీయం అంటే? ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని ఎవరో ఫైనాన్షియల్ గా కావచ్చు, ఇంకో పరంగా లాభపడడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు లాభపడనేది ప్రధానమైన ఎజెండా. ఇప్పుడు ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకుని లాభపడింది ఎవరు? అజయ్ లాభపడ్డా? జైలుకి వెళ్ళిపోయాడు. వీకేఆర్ మాట్లాడుతున్నాడు, లాభపడ్డా? ఆయన కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అభినయ్ దర్శన్ మాట్లాడుతున్నాడు, లాభపడ్డా? వార్నింగ్లు వస్తున్నా అరెస్ట్ చేస్తామంటున్నారు. ఎవరు లాభపడ్డారు? ఇవన్నీ ఎవరంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నేచర్ ఏంటంటే, హ్యూమన్ నేచర్, ఎస్పెషల్లీ మన ఇండియా భారతదేశం యొక్క మనుషుల యొక్క మానవ నైజం ఏంటంటే, ఒకడు ఎదుగుతున్నాడంటే మన కాళ్ళు పట్టుకుని లాగుతాడు. ఎందుకంటే వీడు వెనకుంటాడు కాబట్టి. అలా ఒకడినొకడు పైకి రానివ్వకుండా లాగే ప్రయత్నం చేస్తారు. భారతీయుని క్రిటిసిజం చేస్తే నేను యాక్సెప్ట్ చేయను. నేను కూడా భారతీయున్నే. భారతీయున్నే. మాట వెనక తీసుకోవాలి. ఈరోజు ఒకటి చెప్తున్నా, భారతీయులు అని ఎందుకంటే ఈవెన్ ఐ ఆమ్ ఆల్సో ఇండియన్. నేను క్రైస్తవుడి కంటే ముందుగా భారతీయుణ్ణి. నేను భారతీయుణ్ణి అయినప్పటికీ కూడా మన నేచర్, మీరే అన్నారు ఇప్పుడు, ఎవరికో ఫోన్ చేస్తే ఇలా అన్నాడు, ఎవరికో ఫోన్ చేస్తే అజయ్ గురించి అలా అన్నాడంటే, దీని వెనక వాళ్ళ ఆ మాట వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే, వీడు పైకి వెళ్ళిపోతున్నాడే, వీడు ఫేమస్ అయిపోతున్నాడే, మనం వెళ్ళటం లేదే. ఈ నేచర్, మైండ్ సెట్ మారాలి. ఈ క్రిస్టియన్స్ పాస్టర్స్ అని కాదు, మొత్తం మన వాళ్ళ మైండ్ సెట్ అంతా ఇలాగే ఉంది. కథనే ఉంది, పీతల కథ. మన పీతల దానికి పార్సల్ అవుతుంటే, ఎక్స్పోర్ట్ అవుతుంటే మూత పెట్టకుండా పెట్టేశారు. మిగిలిన దేశాల నుంచి పీతలన్నిటికీ, క్రాబ్స్ అన్నిటికీ మూతలు. అంటే మన పీతల దానికి సంబంధించి బాక్స్ మూత లేదు. మూత ఎందుకు పెట్టలేదంటే, అవి బయటికి రావరా? ఎందుకంటే ఒకటి పైకి ఎక్కి బయటకు వచ్చే లోపల ఇంకోటికి పట్టుకుని బయటకి కిందికి లాగేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దేశం సంబంధించిందంటే అది ఇండియాకు సంబంధించింది అని ఒక కథే ఉంది దీని మీద. ఏదో అజయ్ బాబు గారిని కలిసినట్టున్నారు నిన్న. కలిసాను, జైల్లో కలిసిరా? చర్చలు కూడా జైల్లో కలిసాను. ఏమంటున్నాడు? కలిసి ఏం మాట్లాడారు? త్వరగా బయటకు తీసుకురండి, నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను. జైలుకి వెళ్ళగానే ఎవరు బాబు నువ్వు అన్నాడా? ఆయన ఏమన్నాడు? ఎవరు గుర్తుపట్టిండా? అజయ్ బాబు. అజయ్ బాబు నాకు బాగా క్లోజ్, చాలా క్లోజ్ నాకు. ఓకే, ఏమన్నాడు అని మీరు వెళ్ళగానే? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూడంగానే ఎమోషనల్ గా నేను ఇదైపోయాను. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్. ఎందుకంటే హెయిర్ మొత్తం కట్ చేసేసారు ఆయనకి, ఆ జుట్టు మొత్తం కత్తిరించారు. ఆయన బయటికి నాకు కనిపించడమే తల చూపించాడు, తల చూపించి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. చూడండి నన్ను అలా చేశారు అని. ఫోన్లో మాట్లాడాము, గ్లాస్ ఉంటుంది అటు ఇటు ఉన్నాము, ఫోన్లో మాట్లాడితే అన్న నాకు అవటం లేదు ఇక్కడ ఉండటం, వీళ్ళంత త్వరగా నన్ను బయటకు తీసుకొచ్చేయండి, చాలా బాధపడుతున్నాను. మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు బ్రదర్ అన్న. మ్యాన్ హ్యాండ్లింగ్ కాదన్నా, దానికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను, దానికంటే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు నన్ను అని అన్నాడు. చాలా బాధపడ్డాడు. సో ప్రయత్నం చేస్తున్నాం ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం. ఎందుకు అజయ్ బాబు అనే వ్యక్తి జైలుకి వెళ్తే ఇవాళ దాకా ఆయన ఎవరిని కలవలేదు? ప్రధానంగా మీరే వెళ్ళి ఎందుకు కలిసారు? ఆయన విషయాన్ని ఎందుకు మీరే ఇనిషియేట్ తీసుకు? ఇప్పుడు ఒకటండి, ఎవరు కలవలేదో నాకు తెలీదు, ఎవరు ఎందుకు కలవలేదో నాకు తెలీదు. నేను ఎందుకు కలవడానికి వచ్చానంటే, అక్కడ అజయ్ బాబునే కాదు, ఎవరో అసలు పేరు తెలియని ఒక పాస్టర్ అరెస్ట్ అయితే కూడా నేను వస్తా. ఎందుకంటే నేను న్యాయం పక్షం నిలబడాలనుకున్నా, క్రైస్తవులకు కొంచెం ధైర్యం ఇద్దామనుకున్నా, నేను అన్యాయం వైపు లేను.
అజయ్ బాబు స్థానంలో మరో ఏ పాస్టర్ ఉన్నా సరే నేను వస్తా, వెళ్తా, కలుస్తా, బెయిల్ వేయించడానికి ట్రై ఇదే చేస్తాను. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు అదే రోజు ఒక ఉప్పల్ దగ్గర ఒక పాస్టర్ చచ్చిపోయాడు, ఇంకొక దగ్గర ఇంకొక పాస్టర్ చచ్చిపోయాడు. మరి ఆ ఇష్యూని ఎందుకు మీరు నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏ క్రైస్తవుడికి అన్యాయం జరిగినా మీరు మాట్లాడుతుంటారు, మరి ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు? నాకు చెప్తున్నాను కదా, ఐ డి నాట్ హ్యావ్ రైట్ ఇన్ఫర్మేషన్. నాకు ఇన్ఫర్మేషన్ అందలేదు. ఉండుంటే వెళ్ళేవాళ్ళు. డెఫినెట్గా వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. అజయ్ బాబు గురించి ఏదో లాయర్ ని కూడా పెట్టినట్టున్నారు, బెయిల్ కోసం ట్రై పెట్టాను. అవును, బెయిల్ పిటిషన్ వేస్తున్నాను. ఎంతవరకు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? మోస్ట్లీ 99% ఈ రోజు సక్సెస్ అవ్వచ్చు, లేదా రేపు సక్సెస్ అవ్వచ్చు. ఇదే అజయ్ బాబు గారి ఫ్యామిలీని నేను ఫోన్ చేసి అడిగితే ఇట్లా అభినయ్ గారు అని చెప్పి ఒక లాయర్ ని పెట్టిందంటే, ఆయన ఎవరు కూడా మాకు తెలియదు, లాయర్ ని పెట్టాల్సిన అంత అవసరం కూడా లేదు, మా దగ్గర ఆల్రెడీ లాయర్ ఉన్నాడు, ఆయన ఎందుకు పెట్టుకుంటుండో. మీరు ఎప్పుడు మాట్లాడారు? నిన్న నైట్ మాట్లాడాను. ఏ టైంకి? నిన్న 9:30, 10కి మాట్లాడాను. నేను 11 o'clock మాట్లాడాను. ఎవరితో మాట్లాడాను? మట్టి ప్రసాద్తో మాట్లాడాను. తర్వాత ఆ కుటుంబీకు ఏమంటున్నాడు ప్రసాద్ గారు? ఏమన్నా ఒకటే, నేను ఎవరో తెలియదు వాళ్ళకి బేసిక్గా. ఎందుకంటే అజయ్ బాబుకు నాకున్నటువంటి ఆ సహవాసం, ఫ్రెండ్షిప్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే జస్ట్ ఫోన్ కాల్లో మాట్లాడుకునేవాళ్ళు. అది ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలోనే అజయ్ బాబుకు నాకు పరిచయం అయింది. డైరెక్ట్గా ఇప్పుడు కలవలేదు, ఫస్ట్ టైం డైరెక్ట్గా కలవడం నా జైల్లోనే. ఫోన్ కాంటాక్ట్లో ఉండేవాళ్ళం, చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. అయితే మట్టి ప్రసాద్కి లేకపోతే అజయ్ బాబు వాళ్ళ భార్యకి, ఎవరికి వాళ్ళ అన్నకి కానీ నేను తెలీదు లిటరల్గా. కాబట్టి నిన్న వాళ్ళు ఒకవేళ మీతో ఎందుకని ఉంటారంటే ఆ మాట, ఆయన ఎందుకు పెడతారు లాయర్నని 15-20 మంది ఫోన్లు చేశారంట అడ్వకేట్లు. ఈ కేసు మేము డీల్ చేస్తాం, మేము పిటిషన్ వేస్తాం, మాకు అవకాశం ఏమని బయట పెట్టి. అంటే ఎవరికి వాళ్ళు ఫేమ్ అవటానికి, అంటే మంచిదే సపోర్ట్ చేయటం. ఫేమ్ అంటే ఎవరైతే బయటికి తీసుకొస్తారో అడ్వకేట్, వాళ్ళు ఫేమ్ అవుతామన్న ప్రయత్నంలో మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, అదే ప్రయత్నం చేస్తాం. వినండి, అలా అని అంటున్నారన్నా. కాబట్టి మేము ఎవరిని నమ్మే పరిస్థితిలో లేము అన్న కోణంలో వాళ్ళు మీకు చెప్పుండొచ్చు, అభినయ్ దర్శన్ ఎందుకు తీసుకొస్తాడు లాయర్ని అన్న ఉద్దేశం. ఇప్పుడు నన్ను ట్రస్ట్ చేస్తున్నారు, ఈరోజు ఇప్పుడు బయలుదేరారు, నేను వాళ్ళని కలుస్తున్నా, కలిసే వెళ్తున్నాం అడ్వకేట్ దగ్గర. ఓకే, ఎంతవరకు పోరాడతారు అజయ్ బాబు గారి విషయంలో? ఎంతవరకు బయటకు వచ్చే వరకు పోరాడతాం, బయటకు తీసుకొస్తాం ఖచ్చితంగా. ఆయన జైలుకి వెళ్ళడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? జోసెఫ్ అనే వ్యక్తి క్యాథలిక్ సంబంధించినటువంటి పర్సన్, క్యాథలిక్ సైడ్ నుంచి ఏదో విగ్రహాల గురించి, ఇతర మతాలను, ఇతర దేవీ దేవతలను దూషించాడన్న కారణంగా పద్ధతేనా అట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా మీరు? దాని సమాధానం ఒకటే చెప్తున్నానండి, అజయ్ బాబు విషయమే కాదు, మిగిలిన వాళ్ళు ఏ సేవకుడు కూడా అలా మాట్లాడడం కరెక్టేనంటే నేను దానికి ముందు నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఫస్ట్ నేనే ఉన్నా, నేను మీ ఇంటర్వ్యూకి వచ్చా, సిగ్నేచర్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చా. నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, నేను కొన్ని బార్డర్స్ పెట్టుకుంటా, వాటిని మించి నేను మాట్లాడను అనుకుంటాను. బహుశా మీకు చెప్పాను లేదు నాకు తెలీదు, నేను దాదాపుగా 4-5 ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను నాకు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఎవరికైనా, నేను ఇతర మతాల గురించి, ఇతర దేవుళ్ళ దేవతల గురించి, ఇతర గ్రంథాల గురించి నేను మాట్లాడు. ఎందుకంటే మాట్లాడితే ఈ స్టూడియో దాటలేరు కాబట్టి సమస్య లేదు. కరెక్ట్, మీరు నన్ను ఎంత రెచ్చగొట్టినా నా సిద్ధాంతాన్ని అదే కదా. లేదు సమస్య లేదు. నేను ఈ మనుషులకు భయపడేవాడిని కాదండి. 10 మంది ఉంటారా మహా అయితే, నన్ను అయితే మహా అయితే ఆపుతారు. నేను మీకు భయపడో, నేను మాట్లాడడానికి భయం వేసి కాదు, నా దేవుడు చెప్పినటువంటి సిద్ధాంతాలకి నేను లోబడతాను. నా బైబిలు ఇతర మతాలని కించపరచొద్దని చెప్పింది, నా బైబిలు ఇతర దేవుళ్ళని దూషించొద్దు అని చెప్పింది. దానికి నేను విధేయత కలిగి ఒబే ఉన్నాను కాబట్టి తప్ప. కానీ మరి పొద్దున్న లేస్తే పాస్టర్ల ముసుగులో ఉన్న దొంగలంతా మాట్లాడేటోళ్ళు ఎవరు? మరి ఎవరు చెప్తున్నాను, మీరు ఎవరైతే ఇప్పుడు అజయ్ బాబు కావచ్చు, జాన్ పాల్ కావచ్చు, లేదంటే వికేఆర్ కావచ్చు, అభినయ్ దర్శన్, ఎవరైనా అంటే సోషల్ మీడియాలో ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళం ఎవరైతే ఉన్నామో, అంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న వాళ్ళం ఎవరైతే ఉన్నామో, మా ఛానల్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మాకై మేము పలానా దేవుళ్ళ కోసం, పలానా దేవతల కోసం అందరి తరపున చెప్తున్నా, ఎక్కడ మేము మాట్లాడం. మా ఛానల్లో మేము ఎక్కడ మాట్లాడం. ఒకవేళ మా వాళ్ళు మాట్లాడుంటే ఎక్కడ మాట్లాడుంటారంటే ఇలాంటి ఇంటర్వ్యూస్లో, సమ్ ఛానల్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడుంటారు. ఇది కూడా ఎక్కడ మాట్లాడుంటారు, ప్రస్తావన లేవనెత్తేది ఇంటర్వ్యూ. నన్ను మీరు ఈ యాంకరింగ్ ప్లేస్లో మీరున్నారు, గెస్ట్ ప్లేస్లో నేనున్నా, హోస్ట్ ప్లేస్లో మీరున్నారు, మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు మతపరమైనటువంటి ప్రస్తావన లేవనెత్తితే నేనేమంటానంటే సింపుల్గా, నేను వాటి కోసం మాట్లాడను అంట. ఇక్కడ నా ప్లేస్లో ఒక అజయ్ బాబునో, జాన్ పాలో, విజయప్రసాద్ రెడ్డినో, వికేఆర్ గారు ఉంటే వాళ్ళకు కొంచెం రోషం ఎక్కువ, వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళు ఏంటంటే ఈ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు, ఈ ప్రస్తావన లేవనెత్తినప్పుడు మా దేవుణ్ణి మేము గెలిపించుకోవాలన్నటువంటి మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు. అది మంచిది, ఎందుకంటే వాళ్ళ క్రైస్తవ్యం మీద, దేవుని మీద ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళు ఏం చేస్తారంటే డిఫెన్స్ చేసుకునే ప్రయత్నంలో
ఆ ఉద్రేకంలో కొన్నిసార్లు టంగ్ స్లిప్ అయిపోయి అవును. ఇతర దేవీ దేవతల కోసం మాట్లాడాల్సి వస్తుంది. ఇదంతా ఎక్కడ ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూకి వెళ్తుంటే కూడా చాలా మంది మా వాళ్ళు అన్న ఇంటర్వ్యూస్కి వెళ్ళొద్దన్నా, వాళ్ళు రెచ్చగొట్టి మిమ్మల్ని లేనిపోని మాట్లాడిస్తారంటే నా ఎథిక్స్ నాకు తెలుసు, నా బాడీ నాకు ఉంది, నా పరిధిలో నేను ఉంటా. వాళ్ళు ఏంటంటే క్రైస్తవ్యాన్ని మేము గెలిపించాలన్నటువంటి మంచి ఆలోచనలో ఉన్నారు. ఆ టైంలో ఉద్రేకంలో ఏంటంటే ఓవర్ బియాండ్ లిమిట్స్ మాట్లాడేయటం వలన ఈరోజు అజయ్ బాబు లోపల ఉన్నాడు. అదేం తప్పేం కాదు. ప్రశ్నని ప్రస్తావించటము, మతపరమైన దాని కోసం మాట్లాడినప్పుడు ఆ ఉద్రేకంలో టకటక ఫ్లోలో చెప్పేసినప్పుడు ఇవి కట్ చేసి యూట్యూబ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అయినప్పుడు హైందవులకు కానీ హైందవుల మత గురువులకు కానీ కోపం వచ్చి ఇలాంటి కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇది ఆయన తప్పని నేను చెప్పను, ప్రశ్న అడిగే వాళ్ళ తప్పంట నేను. అంటే మా మీద వేస్తున్నారు మీరు. అవును, మతపరమైనటువంటి ప్రశ్నలు మీరు లేవనెత్తకూడదు. ఇప్పుడు నేను వచ్చాను, నేను ఎవరిని? అభినయ్ దర్శన్ ఇస్ ఎ పాస్టర్. మీరు దేశం కోసం అడగండి, నా కోసం అడగండి, మనుషుల కోసం అడగండి, నా దేవుని కోసం అడగండి, నేను చెప్తాను. అంతే తప్ప ఇతర మతం కోసం నా అభిప్రాయం అడిగితే నేను చెప్పను, నాకేం అవసరం. వాళ్ళ గ్రంథాలు నేను చదవను. మీరు ఎక్కడ దూషించారు ఇతర మత? సమస్య లేదు, భవిష్యత్తులో చెక్ చేసుకోండి. భవిష్యత్తులో కూడా పాస్ట్ లో లేదు, ప్రెసెంట్ లో లేదు, ఫ్యూచర్ లో లేదు. చచ్చిపోయిన వరకు నేను ఎవరికి కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. నేనంతే, నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, నాకు కొన్ని బార్డర్స్ ఉన్నాయి. నా సిద్ధాంతం అది కాదు. దేనికోసం పనిచేస్తున్నాడు అభినయ్ గారు అని అంటే ఏం చెప్తారు? న్యాయ పోరాటం చేస్తున్నాను. నేను సిపిఎఫ్ ఫౌండర్ని, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాది, నేను స్థాపించాను. నేను దీని నుంచి ఫైట్ చేస్తాను. ఎన్ని కోట్లు కూడగొట్టుకున్నారు సిపిఎఫ్ ద్వారా అని అంటే? ఎన్ని కోట్లు వస్తాయి మీరు చెప్పండి, ఎలా వస్తాయి చెప్పండి, ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఫైనాన్షియల్ బ్యాకప్ కావాలి. మీ ఛానల్లో పెట్టిరు, నేను ఒక అజయ్ బాబు గురించి ఒక అడ్వకేట్ ని పెడుతున్నా, ఇగో అడ్వకేట్ అని చెప్పి చూపించి. అవును, ఫైనాన్షియల్ గా కూడా మీరు ఎవరైనా సపోర్ట్ ఆయన చెప్పాడు. నిజంగా మీకు క్రిస్టియన్స్ మీద అంత ప్రేమ ఉంటే, అజయ్ బాబు గారి మీద అంత ప్రేమ ఉంటే మీ జేబుల నుంచి పెట్టుకోవచ్చు కదా, పైసలు ఎందుకు డొనేట్ చెప్తున్నారు మీరు? 1000 రూపాయలు, 10,000, 20,000, 30,000 వరకు దట్స్ అవర్ క్యాపబిలిటీ పెట్టుకోగలుగుతాం. కానీ లక్షలు ఖర్చు అవుతుందేమో. లేదా మీ దగ్గర? లేదు నా దగ్గర. నా కార్ ఏంటో తెలుసా మీకు? నాకు సొంత, నేను అదే చెప్తాను ప్రతిసారి. నాది స్విఫ్ట్ డిజైర్ కారు. ఒక కార్ వాడే స్టేజ్ లో ఉన్నారు కదా, ఇంకా చాలా మంది పాస్టర్లు సైకిల్ స్టేజ్ లో కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఉన్నారు, కాదనట్లేదు కదా. ఇప్పుడు పాస్టర్లందరూ ఒకటే మైండ్ సెట్ తో ఉండరండి. నేను అదే చెప్పాను. అంటే నిన్న వచ్చిన వీడియో దాన్ని బట్టి ఒక మెసేజ్ ఏంటంటే, ఫైనాన్షియల్ గా ఈయన ఏదో ఆయన పేరు చెప్పి ఈయన అకౌంట్లలో పైసలు. సరే చెక్ చేసుకోండి, నా అకౌంట్ చెక్ చేసుకోండి, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి చెక్ చేసుకోండి. ఉంటే అది మీకే ఇచ్చేస్తాను, తిరిగి మీకు స్పాన్సర్ చేస్తాను నేను. పోనీ ఇవన్నీ అదే చెప్తున్నాను. ఇప్పుడు అలా మాట్లాడే వాళ్ళు ఎందుకు ఫీల్డ్ లో దిగట్లేదు? ఇప్పుడు అభినయ్ దర్శన్ ఏమి క్రైస్తవులు పెద్ద ఏం కాదు. నేను నాకంటే పైన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సేవకులు, బడా సేవకులు ఉన్నారు. మీరు వెనకలు నిలబడి మీరే స్క్రీన్ మీద ఎలివేట్ అవుతున్నారు ఎందుకు అంటున్నా? ఎందుకు ఎలివేట్ అవుతుంది? నాకు కొంచెం ధైర్యం ఎక్కువ. నేను పోగొట్టుకోవడం నా దగ్గర ఏమీ లేవు. గుండు కొట్టిస్తా ఇక నుంచి మేమేందో ఇట్లా. అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఎక్కడ ఈ 6 సంవత్సరాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయలా. నాకు ఇష్టమైన గొప్ప దైవజను నేను పోగొట్టుకున్న ఆ ఉద్రేకంలో, బాధలో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఈ వీడియో వైరల్ చేసుకుంటూ నా దగ్గరికి సర్క్యులేట్ అవుతూ నా దగ్గరికి వచ్చింది. ఏ వీడియో? ఆవిడెవరో పార్వతి అని ఆవిడ ఆ పాట పాడుతూ పగిలిందా పగడాలని అది చూడంగానే, పాత విజువల్ వినండి, అది చూడంగానే ఇమీడియట్ గా ఆ ఆందోళనలో, ఉద్రేకంలో ఉన్న వాడికి ఏమనిపిస్తుంది అంటే ఇమీడియట్ గా దానికి సింక్ చేసుకుంటాడు తప్ప ఈ వీడియో ఇప్పుడుదేనా, పాతదా, గతంలో మాట్లాడిందా అని ఎవరు ఆలోచించరు. మానవ నైజం అది. పాస్టర్లకు కూడా కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది, తొందరపడుతూ ఉంటాం. మేము మనుషులమే, అన్నీ ఉంటాయి. హైందవ సోదరులు అదే మాట్లాడేది. ఆయన ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి పాస్టర్ అయినంత మాత్రాన మందు తాగడం అనే దానికి ఆధారాలు లేదు. ఆయన కూడా మనిషే, ఫీలింగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు అభినయ్ దర్శన్ కూడా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మందు తాగను నేను, మరి తాగుతానా? మీరు చెప్తున్నారు, నేను చూడలేదు. నేను తాగను, నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. ఇంకెవరికి తెలియాల్సిన పని లేదు. గతంలో బాగా తాగేవాడిని, డ్రగ్స్ తీసుకునేవాడిని, మానేశాను. 2018 మానేసిర్రంటే అంటున్నా. మీరు పాస్టర్ వేసుకొని ఒకటి చెప్తాను, బ్లేజర్ వేసుకున్నా, బైబిల్ చదువుతున్నా అంటే పాస్టర్ అయిపోతారు. నేను ఒకటి చెప్తా, ఐఎమ్ నాట్ హియర్ టు కన్విన్స్ ఎనీవన్. నేను ప్రపంచాన్ని ఒప్పించేది నా పని కాదు. నా దేవుడికి నేనేంటో తెలిస్తే చాలనుకుంటాను. నేనే కాదు, క్రైస్తవ్యం అంతా అదే, పాస్టర్లు అందరూ అదే. దేవుని దృష్టిలో నేనేంటి అన్నదే నేను చూసుకుంటా తప్ప సిగ్నేచర్ స్టూడియో దృష్టిలో నేనేంటి, ప్రపంచం నన్ను ఎలా అనుకుంటుంది నాకు అనవసరం. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి?
మనుషుల దగ్గర ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు మీ క్రైస్తవ సమాజం మిమ్మల్ని ఒక దొంగ అంటది, మీరు మంచోడని ప్రూవ్ చేసుకోరా, లంగా అంటది, మీరు అనుకోని నేను ప్రూవ్ చేసుకోను. ఎందుకు? ఐ డోంట్ నీడ్ అలాంటప్పుడు పాస్టర్ అనే ఒక తోక పెట్టుకొని తిరగొద్దు, మరి మీకు అవసరం లేదు అది. ఇప్పుడు ఒకటే పాస్టర్ అంటే ప్రజల్లో ప్రూవ్ అవ్వాలని రూల్ ఏం లేదు, మన బైబిల్ చెప్పలేదు. మిమ్మల్ని మీరు నమ్మేవాడు నమ్ముతాడు. మిమ్మల్ని పాస్టర్ అని మీరు నమ్మాలంటే మీరు ప్రూవ్ చేసుకోవాలన్నా వద్దా? ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఏది ప్రూవ్ చేసుకోవాలి? పాస్టర్ అంటే ఏంది? పాస్టర్కి ఉండాల్సిన ఎథిక్స్ ఏంది, మోరల్స్ ఏంది? ఆ పాస్టర్ అనే ఆ కర్తవ్యం ఏంది? ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పాస్టర్ అంటే నశించిపోయేవారు, అంటే లోక సంబంధంగా బ్రతుకుతున్న వారికి జీవము గల వాక్యాన్ని చెప్పి, దేవుని మాటల్ని చెప్పి, ఆ పాప సంబంధమైన క్రియల నుంచి, అంటే లోక సంబంధమైన అలవాట్లు, డ్రగ్స్, సినిమాలు, షికార్లు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమంటే వాటన్నిటి నుంచి విడిపించి యేసు ప్రభు వైపు నడిపించడమే. సినిమాల నుంచి వచ్చి మీరు ఎట్లా విడిపిస్తారండి? కొత్తగా మాట్లాడుతూ ఒకటి చెప్తాను. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళినా. సరే, సైట్ వచ్చింది, కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ స్పెట్స్ పెట్టుకొని ఉన్నాడు. అరే నీకే సైట్ ఉంది, నువ్వు నాకేం అద్దాలు ఇస్తావు అని చెప్పి బయటికి వెళ్ళిపోతారా? సరే, ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు, కాలు విరిగిందో ఏదో, వాడికి కూడా కారు విరిగింది, వాడికి కూడా డాక్టర్ కాలు విరిగింది, నీకే కాలు విరిగింది, నా కాలేం బాగా చేస్తావు, నేను వెళ్ళిపోతారా? మీకు కావాల్సింది ఏంటి? ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ చేసేవాడు ఎలా ఉన్నాడు మీకు అనవసరం. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే, యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా వెయిట్ చేస్తుంది పరలోకం కోసం వెళ్ళటానికి. పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి? ప్రసంగాలు చెప్పే ప్రసంగాలు కావాలి. ప్రసంగాలు చేసే దేవుడు పాస్టర్. ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అభినయ్ దర్శన్ అని నేనే ప్రసంగాలు చేస్తాను. ఏమని? సిగరెట్లు తాగకూడదు, మందు కొట్టకూడదు అని. కూర్చున్న 100 మందిలో 90 మంది నా ప్రసంగం విని మారిపోతారు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మందు కొడతా, సిగరెట్ తాగుతా అనుకుందాం. ఇప్పుడు ఆ 90 మంది చచ్చిపోతారు, నేను చచ్చిపోతా ఒక టైంలో. ఇప్పుడు ఆ 90 మంది పరలోకంలోకి వెళ్ళిపోతారు, నేను వెళ్ళను. ఇప్పుడు నా ప్రసంగం విని వాళ్ళు మారారు, అది వాళ్ళకి లాభమే. నష్టపోయింది ఎవడు? ఎవడైతే దొంగ బతుకు బతికాడు వాడు నష్టపోయాడు. అల్టిమేట్గా నష్టపోయేది నేనే, ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ అక్కడ ఉంటుంది. అందుకే నేను అంటున్నా, మనం నిరూపించుకోవాల్సింది, ప్రూవ్ చేసుకోవాల్సింది మనుషుల దగ్గర, చర్చ్ మెంబర్స్ దగ్గర కాదు. గాడ్ హ్యాస్ టు డిసైడ్, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ టు గాడ్ సైడ్. దేవుడి దృష్టిలో మనం ప్రూవ్ చేయబడాలి. ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవ సమాజం ఎవరు నిందించింది అని అంటే హైందవ సోదరుల మీద పడ్డారు. ఛాన్స్ లేదు, హైందవ సోదరుల మీద లేదు. డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? ఎందుకు లేదు? రుజువు ఉందా? ఎవిడెన్స్ ఉందా? ఒక్క నిమిషం ఆగండి. ఎన్ని వీడియోలు చూపించాలి మీకు? మీరు చెప్పండి, ఏ వీడియో ఎవరు మాట్లాడారు చెప్పండి, పర్టికులర్ గా పలానా వ్యక్తి అని చెప్పి. చాలా మంది మాట్లాడారు. అక్కడికి బీపీ రెడ్డి గారు మాట్లాడలేదా? అజయ్ బాబు గారు మాట్లాడారు. ఏమన్నాడు? క్రైస్తవ సమాజం నుంచి మేమంతా వచ్చిన, ముస్లిం సమాజం నుంచి బిఆర్ షఫీ గారు వచ్చారు, మరి హైందవ సోదరులు ఎందుకు రాలేదు అంటే వాళ్ళే చేసిరు అనే సందర్భాలు కూడా మాట్లాడేవారు. మరి దానికి ఎందుకు మాట్లాడారు నేను చెప్తా. ప్రతి దానికి నేను వాళ్ళు చంపేసి ఉంటారు, రీజన్ చెప్తాను. ఫుటేజ్ కూడా రిలీజ్ కాకముందే హమారా ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఏం రిలీజ్ చేశాడు కామెంట్ లో? ఆయన ఫేస్బుక్ లో ఏం పోస్ట్? ఏదైనా ఎక్కడన్నా తాగి చచ్చిపోయిండేమో అట్లే వస్తుంది, ఒకవేళ అట్లా చనిపోతే అట్లనే వస్తుంది రిపోర్ట్ అన్నాడు. చనిపోయింది పాస్టర్, పేరు మోసినటువంటి పాస్టర్. ఆయన ఎందుకు అసలు ఆ సస్పెక్షన్ లో ఆలోచించాడు? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు అప్పటి వరకు ఏది రాలేదు. అనే వ్యక్తి మంది అవుతారని ఆయన ఎక్కడన్నా చూసి ఉండొచ్చు, ఆయన ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. అలాంటి వ్యాఖ్యలు తప్పు కదా. ఇప్పుడు క్రైస్తవులు కొంతమంది ఆ మరణాన్ని తట్టుకోలేక హత్య ఏమో అంటేనే ఒప్పుకోవటం లేదే. అసలు ఏది తేలకముందే, అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వకముందే అతను ఏదో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా సిబిఐ ఆఫీసర్ లాగా తాగి తూలి పడిపోయి చచ్చిపోయింటారని ఎలా చెప్తాడు ఆయన? ఆ కోణంలో హౌ క్యాన్ యూ డిక్లేర్? అంటే అమర్ ప్రసాద్ గారు చంపేసిన ఎందుకు మాట్లాడాలి? ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నప్పుడు ఇంకోటి ఏం మాట్లాడదంటే మా సైడ్ నుంచి ఆయన ఇలా మాట్లాడారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా చేశారేమో అంటారు. ఇవన్నీ పోకింగ్ అంటారండి, ఒకరినొకరు గోక్కోవటం. ఎవడి పని వాడు సక్రమంగా చేసుకుంటే చక్కగా ఉంటుంది. మీ పని మీరు సక్రమంగా చేస్తున్నారు? కన్ఫర్మ్ గా చేస్తారు. ఏం చేస్తున్నారు మీరు? మా పని అవతల వ్యక్తిని బదనాం చేయడం చేయట్లేదే. విజయ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు? పొద్దున్న లేస్తే స్క్రీన్ల మీద, లేదంటే జాన్ పాల్ గారు ఏం చేస్తున్నారు? మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకటండి, ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా పాస్టర్లు అందరూ మాట్లాడుతున్నారు? సిగ్నేచర్ టీవీ ముఖంగా నేను ఒకటే చెప్తున్నా, యావత్ క్రైస్తవ సమాజం అంతటికి నేను కెమెరాకి చెప్తున్నాను. నేను నా సిపిఎఫ్ లో తీసుకున్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక నుంచి డిబేట్లు ఆగిపోవాలి. ఒకరి మతాన్ని ఒకరు కించపరుచుకోవటం ఆపేయాలి. ఒకరి దేవుణ్ణి, ఒకరి దేవీ దేవతల్ని, ఒకరి గ్రంథాలని, ఒకరి నమ్మకాలని తిట్టుకోవటం, ద్వేషించుకోవటం, దూషించుకోవటం మానేయాలి. క్రైస్తవుల తరపునున్న పాస్టర్లు కానీ, హైందవుల తరపునున్న పెద్దలు కానీ ఒకరిని ఒకరు కించపరుచుకోకుండా
క్రైస్తవులు యేసుప్రభుని ప్రకటించుకుంటే, హైందవులు వాళ్ళ దేవుని ప్రకటించుకుంటే ఏ గొడవలు ఏ సమస్యలు ఉండవు. ఇది నా సిపిఎఫ్ తరపున క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో నా ఎజెండాలో ఫస్ట్ పాయింట్ ఇదే. వీటి వల్లనే చాలా విద్వేషాలు, మత విద్వేషాలు రేగిపోతున్నాయి. నువ్వు అన్నావని నేనన్నానని మన పని అది కాదు. నాది నేను చెప్పుకుంటాను. మా నాన్న గొప్పోడు అనుకుంటే తప్పు కాదు. మీ నాన్న చెడ్డవాడంటే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ నాన్నతో అసలు నీకేం పని? వాడు ఎదుటోడి దగ్గరికి వెళ్ళి మీకున్న విజన్ అందరు పాస్టర్లకు ఉంటే గొడవలు రావేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా తీసుకొస్తా. మా పాస్టర్ అయినా ఇక్కడ నుంచి ఏ మతాన్నైనా ఏ గ్రంథాన్నైనా తక్కువ చేసి తప్పుగా మాట్లాడితే మీరు అజయ్ బాబు గారు ఆపేస్తే అందరు ఆగిపోయినట్టే అనుకుంటారు. తప్పది. మీరు అలా మనిషిని పాయింట్అవుట్ చేయకూడదు. ఎందుకంటే ఆయనే కదా మాట్లాడేది, నరికేస్తా కోసేస్తా. ఆయన మాట్లాడాడు కాదండి, ఆయన మాట్లాడించారు. ఆయన ఇప్పుడు బేసిక్ గా అజయ్ బాబుది కొంచెం లౌడ్ వాయిస్, అభినయ్ దర్శన్ది లౌడ్ వాయిస్, అగ్రెసివ్ గా మాట్లాడతాం, కొంచెం గట్టిగా మాట్లాడతాం. మా మాట తీరు అలా ఉంటది, అంటే మా స్వభావం అది. అలాంటి వ్యక్తిని కూర్చోబెట్టి రెచ్చగొడితే ఆ టైంలో ఉద్రేకంలో రెచ్చిపోవట్లేదు. నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నేను నా బాడీస్ ఎప్పుడు కూడా ఉండాలి కదా అట్లా, మరి అంటే ఉండాలి. ఇప్పుడు అదే మేము చెప్పుకుంటాము. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత కూర్చొని కొన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తాము, డిబేట్స్ ఆపేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక మీదట నేను చెప్తున్నా, యావత్ క్రైస్తవ సమాజం పక్షమున ఇలా మాట్లాడినా తప్పే. మా వాళ్ళు అంటారు నువ్వెవడరా చెప్పడానికి. మంచే కదా, ఎవడు చెప్తే ఏముంది మంచి అని ఎవడు అంటారా? ఈ రకంగా కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, మానవ నైజం అండి ఇది. నువ్వెవడు చెప్పడానికి డిసైడ్ చేయడానికి అంటే మంచే కదా. దీనివలన మత విద్వేషాలు తగ్గుతాయి కదా, ఈ తిట్టుకోవడాలు తగ్గుతాయి కదా. మేము ఆపేస్తాం, మీరు చెప్పండి. మీ సిగ్నేచర్ స్టూడియో తరపున మీరు చెప్పండి. పాస్టర్లు అందరూ ఆగిపోతారండి డిబేట్లు చేయడం, అందరినీ తిట్టడం, ఏ మతాల్ని తిట్టడం ఆపేస్తాము. మీరు ఎవరైతే హమారా ప్రసాద్, లలిత్ కుమార్, సుగుణ, కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్, పార్వతి, ఈ 5 మంది మెయిన్ ఫ్రంట్ లైన్ లో ఉన్నారు. వాళ్ళని కూడా మీరు ఆపగలరా? ఆపుతారా? ఇప్పుడు ఆపుతారా అంటే చెప్పండి. మీ క్రైస్తవ సమాజంలో ఉన్న ముసుగులు పోయి ఊర్లలో పోయి మా దేవి దేవతల అంటే ఏమంటారు మా కమ్యూనిటీలో రండి అని మీరు ప్రచారం చేసేయడం ఆపేస్తే వాళ్ళు కూడా ఆపేస్తారు. నేను ఒకటి చెప్తాను, ప్రచారం మేము మా వాళ్ళు మీ ఊళ్ళోకి వచ్చి, మీ గ్రామాలకి, మీ వీధులకు వచ్చి స్వార్థ చెప్పడం తప్పు కాదు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు మాకు. ఎందుకు చెప్పుకుంటారండి? దేవుడు గొప్పడు అయితే మీరు చెప్పుకోండి. అదే నేను చెప్పేది. ఎందుకు చెప్పాల్సిన అవసరం? ఇక్కడే మొదలైతుంది సమస్య. మొదలయ్యేది అక్కడ. స్టూడియోలలో కూర్చొని డిబేట్లు పెట్టడం కాదు, సమస్య మొదలైంది గ్రామాలలో. ఇది ప్రాబ్లం కాదని నేను చెప్తున్నా. నేను ఒకటి చెప్తున్నా, మేము వెళ్తాం, వస్తాం, మేము చెప్తాం, కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీయము. ఎవరి దేవుళ్ళు, ఆ దేవుడు లేడు, అది రాయి, అది మట్టి అని మేము అంటే అవతల వ్యక్తి బలహీనతల్ని మీరు బేస్ చేసుకొని, ఎగ్జాంపుల్ నీకు జ్వరం వస్తుందా, రైట్, యేసు చెప్పాడు నీకు సాయంత్రం జ్వరం తగ్గిపోతుంది. లేదంటే నీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, ఓకే, నీకు సాయంత్రం కిడ్నీలో స్టోన్స్. అమ్మతేజ గారు చేసేది ఏంటండి? పాస్టర్ ముసుగులు ఆయన ఏం చేస్తున్నాడు మీకు తెలియదా? మీరు చెప్పండి, ఏం చేస్తున్నాడు మీరు చెప్పండి. తెలియదా అంటున్నా? నాకు తెలియదు, మీరు చెప్పండి. సుధాకర్ ఎవరు అంటే ఆయన లేస్తాడు. సుధాకర్ నీకు ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉన్నావు, నాకు యేసు చెప్పిండు సాయంత్రం ఒక 5 లక్షలు మీ ఇంటికి వస్తాయని ఆయన ఆమెనని లబోదిబో మొత్తుకుంటాడు. ఆయన తుచ్ అంటాడు, టచ్ అంటాడు. ఏంది అంటే ఎవరు నమ్మాలన్నట్టు మీరు? ఒకటే, మనుషులు దేవుణ్ణి నమ్మాలి. ఇప్పుడు అమ్మతేజ అలా చేస్తున్నాడంటే మరి ఏమో దేవుడు మాట్లాడిస్తున్నాడేమో, ఆయనతో మాట్లాడుతున్నాడు, మనకు తెలియదు కదా. మనం ఎవరిని మీరు మత మార్పిడిలకు పాల్పడకపోతే అసలు ఏ సమస్య రాదండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇంటెలెక్చువల్ మీరు తెలిసి కూడా ఇట్లా మాట్లాడితే తప్పు. చెప్తున్నాను నేను, సమస్యలు అనేవి డిబేట్ల కాడ లేవు. సమస్యలు గ్రామ స్థాయిలలో, గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి సమస్యలు. నేను గ్రామ స్థాయిలో జరిగేది నేను ఏం చెప్తున్నానంటే, అక్కడ మేము మీ ఊళ్ళోకి వచ్చి మిమ్మల్ని కించపరిచే విధంగా, మీ మనోభావాలు దెబ్బతీసే విధంగా, మీ గ్రంథాలను తక్కువ చేసి అట్లా మాట్లాడము కాదంటారా? వెహికల్ పెట్టుకొని మీ పాంప్లెట్లు పంచడం ఏందండి? మీ దేవుడు మంచోడు కాదని ఉంటుందా? మీ దేవుడు కాదు ఎందుకు మరి పంచడం ఎందుకు? ఎవరు చెప్పారు మీకు? అది మాకు గవర్నమెంట్, మీరు రాజ్యాంగం ఇచ్చిన మీకోసం వెయిట్ చేసుకోవాలి అక్కడ. నేను చెప్తున్నా ఉంటే మీరు కూడా రండి మా వీధుల్లోకి, డోర్ టు డోర్ వచ్చి కొట్టి, నా ఇంటి తలుపు కొట్టి మీ భగవద్గీత నాకు ఇవ్వండి, లక్షణంగా తీసుకుంటాను నేను. ఒకవేళ నాకు నచ్చకపోతే మాకు వద్దు సార్ అంటాను నేను, అంతే తప్ప ఎవరు రమ్మన్నారు నిన్న నేను అడగను. అది రాజ్యాంగం కల్పించిన హక్కు, కాన్స్టిట్యూషన్ మాకు ఇచ్చినటువంటి హక్కు, అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి ప్రజా హక్కు. అది మీరు రండి, మేము తీసుకుంటాం. రోడ్డు మీద వెళ్తున్నానండి, హైందవ సహోదరుడు ఎవరో వాళ్ళ కరపత్రం ఇచ్చాడు, అందులో వాళ్ళ దేవుళ్ళ గురించి ఉంది, నాకు నచ్చితే తీసుకుంటాను, నచ్చకపోతే వద్దు బ్రదర్ అంట. అంతే తప్ప నాకెందుకు ఇస్తున్నావు నేను అడగకూడదు. ఇవ్వటం అతని స్వేచ్ఛ,
అతని హక్కు, అతని స్వతంత్రం. తీసుకోవాలా లేదా అనేది నా ఇష్టం. అంటే మీరు ఇవ్వడం దీని వెనకాల అంతరార్థం ఏంటంటే మత మార్పిడి చేయడానికి వీళ్ళు ప్రలోభాలు పెడుతున్నారు అనేది మెసేజ్ బాగా వెళ్ళిపోతుంది. మత మార్పిడి ఇక్కడే మొదలవుతుంది సమస్య. ఒకటే అండి, మేము చేస్తుంది మత మార్పిడి కాదు. మత మార్పిడి చేస్తే మాకు ఒరిగేది తరిగేది ఏమి ఉండదు. మనుషుల బ్రతుకుని మారుస్తున్నాం, మనుషుల బ్రతుకుని మారుస్తున్నాం. మీరు ఈ రోజు సొసైటీలో మనుషుల బతుకులు. అభినయ్ గారు మీరు భలే నిజంగా కామెడీగా మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా మనుషుల బతుకులు మీరు ఎట్లా మారుస్తారు చెప్పండి? ఎలా మారుస్తుంటే బైబిల్లో బోధించినటువంటి విధానాల్ని బోధించి మారుస్తున్నాం. ఇదే కల్వరి టెంపుల్ సతీష్ ఆరోగ్య ఫిజికల్ గా ఎవరికన్నా ఇబ్బంది ఉంటే నేను లైవ్ లో మంచి చేస్తా అని చెప్తాడు. ఆయనకి ఏమైనా ఇబ్బందులు వస్తే పోయి ఆ పంజాగుట్టలను మన ఏజీ హాస్పిటల్కి పోతాడు. నేను చెప్తాను, హైదరాబాద్ లో బోల్డ్ అని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మీకు జ్వరమే వచ్చిందో పెద్ద జబ్బులు వద్దులండి, మీకు జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు నేను 10 లక్షలైనా ఖర్చు పెట్టుకుంటా, నాకు జ్వరం కన్ఫామ్గా 100% నయం చేస్తారని మీరు అగ్రిమెంట్లో సంతకం పెడతారా అంటే ఓకే అంటాడా, నో అంటాడా? డాక్టర్ కూడా ఒక క్యాన్సర్ పేషెంటో, ఎయిడ్స్ పేషెంటో లేదా ఏదో జబ్బు గల వాడు వెళ్తే 100% బాగు చేస్తారు నాకు రాసియండి అంటే డాక్టర్ కూడా రాసేవాడు, బయటికి పో అంటాడు. ఎందుకంటే డాక్టర్ చేతుల్లో ఉండదు, నా ప్రయత్నమే నేను చేస్తానంటాడు. హార్ట్ ఆపరేషన్, బైపాస్ సర్జరీ చేసేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తో సంతకాలు పెట్టించుకుంటారు. ప్రయత్నం చేస్తలేరు కదా, ప్రయత్నం చేస్తున్నాం, పూర్తిగా నయం చేస్తున్నారండి. 10 ఏళ్ల నుంచి నడవని వ్యక్తి సడన్ గా వీల్ చైర్ మీదకి వచ్చి ఏదేదో అక్కడ మాయ చేయగానే నడిచి ఆయన 100 మీటర్స్ నేను ఒకటి చెప్తున్నా, అన్ని తెలియదా? అన్ని తెలిసిన పండిస్తే పిల్లలు పుడతారని చెప్తారు. వినండి, ఇప్పుడు ఎవరు చేసే తప్పుకు వారు శిక్ష భరించక తప్పదు, ఇది ఒకటి కాన్సెప్ట్. ఇప్పుడు ఎవరు వాళ్ళ స్వలాభాల కోసం తప్పులు చేస్తున్నారంటే అలాంటి వాళ్ళు శిక్షింపబడాలి. కరెక్ట్ పాయింట్ కి వచ్చారు మీరు. నేను ఏమంటున్నా అంటే ఇదే అమ్మతేజ అనే వ్యక్తి కూడా బైబిల్ అనుసరిస్తాడు కదా, అటువంటి వ్యక్తులు అండి ఎగ్జాంపుల్ ఆయన ఎలివేట్ అవుతుంది, అటువంటి వ్యక్తులు కూడా బైబిల్ నే నమ్ముతారు, ఇలాంటి వ్యక్తులు కూడా బైబిల్ నే నమ్ముతారు. మీరేమో ఇంటలెక్చువాలిటీ వైపు ఉంటారు, అటువంటి వ్యక్తులు ఎందుకో మరి ఈ రకంగా పనులు చేస్తుంటే మరి చెడు పేరు ఎవరికి వస్తుంది అన్నట్టు మొత్తం కమ్యూనిటీకే కదా వచ్చేది. కమ్యూనిటీకే వస్తుందంటే నేను సింపుల్ ఒకటి చెప్తున్నాడు, అమ్మతేజ గారని పర్టికులర్ ఆయన పేరు మనం ఎత్తి ఒక వ్యక్తి అంటాడు విగ్రహాధారణ చేయడం బైబిల్లో లేదు, నేను విగ్రహాలు వలగొడతా అంటాడు. లేదు అట్లెట్లా వలగొడతారు, మా విగ్రహాలు చేయాల్సిందే అని ఒక వ్యక్తి అంటాడు. లేదు ఒక చర్చిల ముందుకు పోయి ఆటపోతులు వస్తున్నారు, బోనాలు ఎత్తుతున్నారు, కొబ్బరికాయలు. ఈ సంస్కృతి ఎక్కడదండి? ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఇక క్రిస్టియానిటీలో కొంతమంది పాస్టర్స్ అట్టుపండి ఇస్తే పిల్లలు పుడతారు, అవి ఇస్తే పిల్లలు, ఏమో వాళ్ళు దేవుణ్ణి అలా నమ్మారేమో. అంటే దేవుని మీద వాళ్ళకున్న నమ్మకం ఆ స్థాయిలో ఉంటే మనం ఏం చేయగలుగుతాము? నమ్మనివ్వండి, దానివల్ల నిజంగానే గొర్రెలు చేస్తున్నారేమో అంట నేను. సరే, మీరు ఇప్పుడు అమ్మతేజ గురించే చెప్పారు. ఆయన అంటున్నాడు అట్టుపండు తింటే పిల్లలు పుడతారు అంటున్నాడు. అట్టిపండు తింటే పిల్లలు పుడతారు అంటలేనా? దేవుని మీద విశ్వాసం ఉండి అట్టిపండు తినండి పిల్లలు పుడతారు అంటున్నాడు. ఇప్పుడు దాని మీద ఆయనకు అంత గొప్ప నమ్మకం ఉందేమో దేవుడి మీద. ప్రార్థన చేసి అట్టుపండు ఇస్తే పిల్లలు పుడతారు, ప్రార్థన చేసి వాటర్ ఇస్తే పిల్లలు పుడతారు ఆయన నమ్ముతున్నాడేమో. బియాండ్ ఉంది ఆయనకి, అంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ ఉందేమో విశ్వాసం. అవనివ్వండి, ఒకవేళ అసలు నమ్మకమే కాదనుకోండి, లేదంటే ఏదో ట్రాష్ అనుకోండి, ఏదో ఫేక్ అనుకోండి, అవనివ్వండి. ఎందుకండి మీలాంటి పాస్టర్లని క్రైస్తవ సమాజం కావచ్చు లేదంటే ఇతర మతస్థులో ఉన్న వాళ్ళు ఎందుకు నమ్మాలి, బైబిల్ని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు మీరు ఒక మాటలో? ఒకటే సార్, నేను ఒకటి సింపుల్ ఒక ప్రశ్న అడిగితే మీరు ఆన్సర్ చెప్పండి నాకు. మీ ఊర్లో మీ గ్రామాల్లో మేము కరపత్రాలు పంచితే మీకు ప్రాబ్లం, బైబిల్ పంచితే ప్రాబ్లం, మా యేసు ప్రభు గొప్పగా చెప్తే ప్రాబ్లం. ఇదే మీరు మా దగ్గరికి వచ్చి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎవడిచ్చాడ్రా నీకు పర్మిషను ఈ ఊర్లోకి సువార్త చెప్పమని? ఎవడిచ్చాడు నీకు పర్మిషన్ కరపత్రాలు? అంటే యు ఆర్ కమింగ్ టు ఆస్క్ ఫర్ ద పర్మిషన్. అదే గ్రామంలో ఒక కిరాణా కొట్టు ఉంటుంది, ఆ కిరాణా కొట్టులో సిగరెట్లు అమ్ముతారు. అక్కడికి వెళ్ళి ఎవడిచ్చాడ్రా పర్మిషన్ సిగరెట్లు అమ్మడానికి అని ఎవడని అడిగాడు ఇప్పటి వరకు? సిగరెట్ల వలన బాగుపడతారా పాడైపోతారా? ఆరోగ్యాలు పాడైపోతాయి. అదే ఊళ్ళో సారా కొట్టు ఉంటుంది, వైన్ షాప్ ఉంటుంది. ఎవడైనా వెళ్ళి ఊర్లో 10 మంది మనిషి అవసరాలండి. అవసరాలా? మనిషి అవసరం సిగరెటా? ఎవరికి ఇష్టం వచ్చింది వాడు తాగుతాడు. ఇప్పుడు వాటి వల్ల సిగరెట్ ఇష్టం ఉంది వాడు తాగుతాడు. సినిమా థియేటర్కి వెళ్తే స్టార్టింగ్ లో చెప్పడానికి మీరెవరు? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, కన్స్యూమింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ అంటారు. అంటే ఏంటి? తాగితే చచ్చిపోతావు, కాలిస్తే ఊపిరితిత్తులు కాలిపోతాయి. మరి అలాంటి ఆరోగ్యానికి ప్రమాదమయ్యే వాటికి మాత్రం మీరు ప్రశ్నించరు. ఎందుకు అమ్ముతున్నావు, ఎవడిచ్చాడు పర్మిషన్ అడగరు. మంచి మాటలు చెప్పడానికి మేము వస్తే మంచి ఇంకేం చెప్తాం.
అవతల వ్యక్తి బలహీనతల్ని మీరు క్యాచ్ చేసుకొని ఆయనకు నీకు ఈ రకంగా ఇంట్లో ఇబ్బంది ఉంది, యేసుక్రీస్తుని నమ్మితే లేదా బైబిల్ని అనుసరిస్తే నీకు ఈ రకంగా జరుగుతుంది అనేసరికి అమాయక ప్రజలు అండి, అందరూ తెలుగులో మీ లెక్క నా లెక్క ఉంటారని కాదు కదా, ఈ రకంగా మత మార్పు. సరే మీ పాయింట్కి నేను వస్తాను. మీరే ఉన్నారు, మీరు అమాయకులు, మీరు నేను చెప్తా ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ అనుకోండి, నేను అసలు అమాయకుడు. మీరు ఒక గ్రామంలో ఉన్నారు, మీకు అమాయకత్వం ఉంది, అంటే ఎవరేది చెప్పినా నమ్మే తత్వం మీకుంది, మీకు ఏదో సమ్ ప్రాబ్లం ఏదో ఉంది, అప్పు ఉందో ఏదో సమస్య ఉంది, నాలంటోడు కూడా వచ్చాడు బాగా మాటకారి, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ అప్పు పోతుందో నీకు లోన్ వస్తుంది చెప్పాడు, సరేనే వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? చర్చికి వచ్చారు, అంతే కదా వచ్చేది. చర్చికి వచ్చారు, 4 రోజులు వచ్చారు, 10 రోజులు వచ్చారు, 4 రోజులు వచ్చారు, 2 నెలలు వచ్చారు, అప్పు పోలా, లోన్ రాలా, డిసీజ్ కూడా పోలా. మీరు ఏం చేస్తారు? వెంటనే వీడు చెప్పింది అబద్ధము, చర్చికి వెళ్ళినా ఏం కాలేదని చెప్పి మళ్ళీ ఏం చేస్తారు మీరు? అగైన్ యూ విల్ గో బ్యాక్ టు యువర్ కమ్యూనిటీ, అగైన్ యూ విల్ గో బ్యాక్ టు యువర్ రిలీజియన్. మీరు వెళ్ళిపోతారు కదా, అట్లే వస్తున్నారు కదా, మరి వెళ్ళనివ్వండి. నేను అదే అంటున్నాను, మోసపోయి ఎవడు ఇక్కడికి వచ్చి పాంప్లెట్లు మీరు పంచుకోనంత వరకు ఏం ప్రాబ్లం లేదండి. మీ దేవుళ్ళు సైతాన్లు ఫోటోలు బయట చెప్తాను. నేను ఒకటి గ్రంథాలు సైతాన్లు ఉన్నాయి. సిగ్నేచర్ స్టూడియో తరపు నుంచి నేను ఒకటే చెప్తున్నా ఈ ముఖముగా, మా పాస్టర్లు, మా క్రైస్తవులు ఈ 2 రాష్ట్రాల్లో ఎవరైనా మీ గ్రామాల్లోకి, మీ వీధుల్లోకి వచ్చి మీ దేవుళ్ళు సైతాన్లని కానీ, మీ గ్రంథాలు అబద్ధమని కానీ, మీ దేవుళ్ళు రాళ్ళు బొమ్మలని కానీ ఎవడైనా మాట్లాడితే నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను కేసు ఫైల్ చేస్తాను. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఆన్ రికార్డ్ చెప్తున్నాను, పూర్తి స్వేచ్ఛ వాయువులతో ఖచ్చితంగా చెప్తున్నాను, స్పృహతోటి చెప్తున్నాను. మా పాస్టర్లు క్రైస్తవులు ఎవడైనా వచ్చి మా గొప్ప చెప్పుకోవడం పక్కన పెట్టేసి మీ దేవి దేవతల కోసం తక్కువ మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా, విమర్శించినా నాకు చెప్పండి. ఆ పాస్టర్, ఆ క్రైస్తవులు ఎవరైనా వాళ్ళ మీద నేను కేసు ఫైల్ చేస్తాను. కన్ఫామ్ గా చెప్తున్నా, ఇది నేను కేసు ఫైల్ చేస్తాను. తప్పు ఎవడు చేసినా తప్పే, చట్టం ఎవడుకు చుట్టం కాదు. బాబు గారు ఇదే మాట, యేసుక్రీస్తు విగ్రహం ఏదైనా తీసుకొచ్చి పలగొడతాను అని అన్నాడు, ఈ మాట చెప్పి జైలుకి వెళ్ళండి. మరి మీరు కూడా నేను కూడా కేసు ఫైల్ చేస్తా క్రిస్టియన్స్ మీద అని చెప్తున్నారు. మరి చేస్తాను, కొంచెం జాగ్రత్త ఉండాలి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు తప్పు చేసినోడికి శిక్ష పడాలి. ఈ ఎవడైనా నీ హక్కేంటి, నీ దేవుని కోసం చెప్పుకో, అది నీ హక్కు, నీ స్వేచ్ఛ, నీ స్వతంత్రం. అవతల దేవుణ్ణి, అవతల నమ్మకాన్ని కించపరచడం నీ హక్కు కాదు, అది నీ స్వతంత్రం కాదు. మొదటి నుంచి ప్రవీణ్ గారి విషయంలో అనుమానాలు ఉన్నట్టున్నారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమైనా ఫోన్ కాల్స్ కానీ లేదంటే అటువంటి ఏమైనా వచ్చినాయి ఇప్పటివరకు? అంటే అడుగుతున్నారు అందరూ, నేనైతే ఎవరు ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే కంటిన్యూస్ గా నాన్ స్టాప్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మోగుతూనే ఉంది. ఆ సముద్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ కాల్స్ ఎక్కడికి వెళ్ళిపోయి నాకు తెలియదు. నాకైతే ఇతర మతస్థుల నుంచి ఏమన్నా బెదిరింపు కాల్స్ కానీ ఏదన్నా వచ్చాయి. అంటే మతస్థులు అని చెప్పను కానీ బెదిరింపు కాల్స్ అయితే చాలానే వస్తుంది. అంటే నన్ను మాట్లాడద్దు అంటున్నారు, మాట్లాడితే అది దాన్ని ఎంత చూస్తామంటున్నారు అంటున్నారు. నార్మల్ గా వస్తుంటాయి, ఎప్పటి నుంచో వస్తాయి, కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ అయ్యాయి. మరి ఎట్లా, మరి బాగా థ్రెటనింగ్ లో ఉన్నారు కదా, మీరు ఇబ్బందులు ఉన్నారు కదా, మిమ్మల్ని మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు? నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు దేవుడు అండి. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునేంత మాత్రాన నా మీద ప్రవీణ్ గారు చనిపోయాడు, మరి మీరు కూడా అదే మాట అంటే మీకు కూడా పర్సనల్ గా మీరు నా పర్సనల్ నేను తీసుకునే జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. దేవుడి మీద వదిలేయకండి. నాతో ఒక 3-4 పెట్టుకుంటున్నాను, 3-4 పెట్టుకుంటున్నాను. నేను ఎక్కడికి గన్మెన్స్ కాదు, నాకు సపోర్ట్ గా, నాకు తోడుగా ఉండడానికి. అది కూడా ఎందుకంటే నన్ను ఏదో నా ప్రాణం పోకుండా కాపాడతారని కాదు, ఒక ఇంటిమేషన్ ఇంటికి పాస్ చేస్తారు, ఏం జరిగిందో చెప్పడానికైనా ఉంటారు కదా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చిన్న మిస్టేక్ చేశారు. ఆయన ఒంటరిగా వెళ్లకుండా ఒక్క చిన్న పిల్లడు తోడున్నా ఖచ్చితంగా ఏం జరిగింది, ఎక్కడ జరిగింది తెలిసి ఉండేది, విట్నెస్ ఉండేది. సో ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు కదా, అందుకు సపోర్ట్ గా పెట్టుకుంటాం అంతే. ఏంటి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంది, ఫ్యూచర్ లో ఎలాంటి నిర్ణయాలతో? ఒకటే అండి, ఇప్పుడు క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ని దేశవ్యాప్తంగా సర్క్యులేట్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి దీని సైడ్ నుంచి న్యాయ పోరాటం చేయాలి, లీగల్ గా మేము ప్రొసీడ్ అవ్వాలి. క్రైస్తవులు ఏమంటారు చచ్చు వెదవల్లాగా పడిపోతున్నారు, అంటే మాకేమి చేత కాదన్నట్టుగా ఉండిపోతున్నారు, నిర్జీవంగా ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళలో కొంచెం చైతన్యం తీసుకొని వచ్చి లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. అన్యాయం జరిగింది కదా, మీ ఏరియా పోలీస్ స్టేషన్ కి ఒక 3-4 వెళ్ళి కేసు ఫైల్ చేయండి. ఇది నేర్పిస్తున్నా అంతే, ఈ చైతన్యాన్ని మాత్రం తీసుకొని వస్తున్నా. సో ఏం చెప్పదలుచుకున్నారు మీ సమాజానికి? అంటే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు మీ సమాజంలో మరణించడం చాలా బాధాకరం. అటువంటిది ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ క్రైస్తవ సమాజానికి ఒక పాస్టర్గా మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఒకటే చెప్తున్నా, డిబేట్స్ ఆపేద్దాం, ఇతర దేవి దేవతలను, గ్రంథాలని, మతాలను దూషించడం ఆపేద్దాం, సేవకులు తిట్టుకోవడం, విమర్శించుకోవడం ఆన్ కెమెరా ఆపేద్దాం. ఓకే, ఆ డినామినేషన్ వేరు, ఈ డినామినేషన్ వేరు, వాళ్ళ బోధ వేరు, వీళ్ళ సిద్ధాంతాలు వేరు, అన్ని పక్కన పెట్టేసి సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి యునైటెడ్ గా ఫైట్ చేద్దాం లీగల్ గా. ఇది చెప్పదలుచుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.